Please do subscribe to Prajabheri News Channel. भूतांशो अश्विनोः काममप्राः सर्वामतिमतिया मतुम्बे तेजसैव पुरस्तात् शतमानं भवति शताय पुरुषस्तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते स्वस्ति भद्रात्था सबला सुवेदोक्तं परिपूर्णः आयुष्याभिवृद्धिरस्तु निरन्तरं
నిరంతరం ధర్మకార్యాచరణఫలసిద్ధిరస్తు రాజద్వారే ఉన్నత పదవే ఫలప్రాప్తిసిద్ధిరస్తు తథాస్తు భవతిశతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతే స్వస్తి మంత్రార్థాः సఫలాస్తు వేదవత్తం పరిపూర్ణ ఆయుష్యాభివృద్ధిరస్తు రాజద్వారే ఉన్నత పదవీ ఫలప్రాప్తిసిద్ధిరస్తు తథాస్తు. థ్యాంక్ యూ. టికెట్ రాకున్న పార్టీని పట్టుకుని నా సోదరుడు క్షమించాలి. బాలరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. బాలరాజు గారు. మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు షబీర్ అన్న గారికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా, అలాగే మన అన్నగారు మహేష్ కుమార్ అన్న గారికి ఎమ్మెల్సీగా పదవి బాధ్యతలు తీసుకున్నాక మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లాకు మరియు నగరానికి ఇచ్చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభకు ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పొద్దురు సుదర్శన్ రెడ్డి గారికి, అలాగే మరో ఎమ్మెల్సీ మన నాయకులు జీవనన్న గారికి, అలాగే మన మాండ వెంకటేశ్వరరావు అన్న గారికి, అరకెల నరసింహ గారికి, ఆకుల రజమ్మకు, అలాగే గడువు గంగాధర్ గారికి, జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి, అలాగే ఈరావతి అమీర్ గారికి, నరాల రత్నాకర్ గారికి, మరియు మన రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కాయరన్న గారికి, సునీల్ గారికి, వినయ్ రెడ్డి గారికి, అలాగే వేదిక నిర్మించిన పెద్దలందరికీ, జిల్లా నుంచి మరియు నగరం నుంచి వచ్చేసిన కార్యకర్తలు, నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువజన విభాగాల అధ్యక్షులు, ప్రతి ఒక్కరికి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మీరందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ సభను సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి కూడా ధన్యవాదాలు ఈ సభాముఖం ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు మహేష్ అన్న కానీ షబీర్ అన్న కానీ ఇంత ఉన్నతమైన పదవులు ఇచ్చి కార్యకర్తలను కాపాడుకునే విధంగా వారికి ఇక్కడికి నిజామాబాద్ జిల్లాకు పంపినందుకు మరోమారు ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలందరూ చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఇంతతో ముగిస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. సన్మానిత గ్రతలు మిత్రుడు నా సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా నిజామాబాద్కు వారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా సీనియర్ నాయకులు పెద్దలు షబీర్ గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు నియమింపబడి తద్వారా మొట్టమొదటిసారిగా నిజామాబాద్ వచ్చిన సందర్భంగా వారికి కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున శుభాభివందనాలు తెలుపుతూ స్వాగతం తెలుపుతూ, ఈ సమావేశానికి వచ్చేసిన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, మండ వెంకటేశ్వర్ గారు, ఇంకా వెంకట నరకన్న రెడ్డి, లలిత గారు, అదేవిధంగా తారిక్ నందన్ గారు, సునీల్ గారు, వినయ్ గారు, అనిల్ గారు అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ, కాంగ్రెస్ పార్టీకి కష్టపడి ఈరోజు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మీ కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి, షబీర్ గారు కానివ్వండి, పెద్దలు వివేకమైన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కానివ్వండి, మాండవరావు కానివ్వండి, మరియు జీవన్ రెడ్డి గారు కానివ్వండి, వారందరికీ మన యొక్క కార్యకర్తల సహకారంతో ఇంకా అంచెలంచెలు ఎదగాలని కోరుకుంటూ, రానున్న రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి కనుక ఈ దేశానికి మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే ఆలోచనలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకులంతా ఆ ఆలోచనతో ఉన్నారు కనుక మరొక మారు మనం యుద్ధం ప్రకటించడానికి కష్టపడి ఈ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని తప్పకుండా గెలిపించి మన పెద్దలందరి పేర్లు నిలబెట్టి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి యొక్క పేరు నిలబెట్టాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సోదరుడు మోహన్ రెడ్డి గారికి, కేశవ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై సోనియా. క్షమించమని కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు పిసిసి ఉపాధ్యక్షులు మన సీనియర్ కాంగ్రెస్ నాయకులు తయారుబాయి గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాం. సమయాభావం వల్ల అధ్యక్షుల వారి ఆజ్ఞను పాటిస్తూ మొట్టమొదట ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరి తరఫు నుండి మనకు శాసన మండలిగా మహేష్ కుమార్ గౌడ్ గారిని, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల
సంక్షేమం కొరకు పాటుపడే పెద్దలు షబ్బీర్ అలీ గారికి మన అందరి తరఫున ఒకసారి చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మా జిల్లాకు ఈ ఉత్తర తెలంగాణలో మంత్రి పదవి లేదు కాబట్టి తప్పకుండా మంత్రి పదవిని ఇవ్వాలనేటువంటి కోరిక ఈనాటి కార్యకర్తల అందరికీ ఉందనేటువంటి భావన తెలియజేస్తూ, తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. అది మన అందరి కష్టాల వల్ల ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డది. రేపు జరగబోయే లోక్సభలో కూడా నిజామాబాద్ లోక్సభను సోనియా గాంధీ గారికి అంకితం చేస్తామనే ప్రమాణంతో ఇక్కడి నుంచి కార్యకర్తలు వెళ్ళవలసిందిగా కోరుకుంటూ, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, పెద్దలు మాండవ వెంకటేశ్వరరావు గారికి, నరసారెడ్డి గారికి, లలిత గారికి, గంగాధర్ గారికి, అనిల్ గారికి, అదేవిధంగా జీవనన్న గారికి, ముఖ్యంగా నా వేదిక మీద ఉన్నటువంటి సునీల్ గారికి, వినయ్ గారికి, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సోదర సోదరిమణులు అందరికీ కూడా ఒక్కసారి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. డిసిసి అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, మరి కార్యక్రమానికి 30 సంవత్సరాల నుంచి మరి పోరాటం చేసి ఈరోజు మరి నిజామాబాద్ జిల్లాకు మొట్టమొదటిగా మరి ఒక ఎమ్మెల్సీగా అధికారం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా వచ్చినందుకు మహేష్ కుమార్కి మనస్ఫూర్తిగా మరి అభినందన తెలియజేస్తూ, అదేవిధంగా పెద్దలు మరి షబ్బీర్ అలీ గారికి ముఖ్యమంత్రిగా అడ్వైజర్గా మరి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పెద్దలు బోధన్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు మండవ వెంకటేశ్వర గారికి, పెద్దలు జీవన్ రెడ్డి గారికి, పెద్ద తయారుబాయి గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నా తోటి సోదరి సోదరులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఉత్సాహం ఎందుకంటే ఈరోజు మరి మహేష్ కుమార్ గారు ఎమ్మెల్సీగా మరి మొట్టమొదటిగా వారికి జిల్లా నుంచి రావడం మొట్టమొదటిగా కార్యక్రమంగా తప్పకుండా తొందరలోనే మంది జిల్లాకు, ఎందుకంటే ఇంకా అనేక పదవులు వచ్చేవి ఉన్నాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు మనం ముందు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు ఏ ఉత్సాహంతోనైతే కార్యక్రమం జరుపుకుంటా ఉన్నామో, మొన్నటిదాకా అయితే ఏ ఉత్సాహంతో పనిచేసామో అదే ఉత్సాహంతో మరి పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసి ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంట్ ని కాంగ్రెస్ కైవసం చేసుకొని సోనియా గాంధీ మరి వారికి అంకితం చేయవలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ గా మరి మీరందరూ కూడా నిలవాల్సి ఈ కాంగ్రెస్ పార్టీ మరి పార్లమెంట్ సభ్యులు గెలిపించాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ, ఆ విధంగా పనిచేస్తారని ఆశిస్తూ, తప్పకుండా మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి వ్యక్తికి కూడా మరి ఎందుకంటే నాయకులందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం సెలవుకుంటూ జై కాంగ్రెస్. అధ్యక్షత వహించిన మానవ మోహన్ రెడ్డి గారికి మరియు మన పెద్దలు మనల్ని ఏమంటున్నా అప్పుడు మన సీనన్న గారు ముఖ్యమంత్రి అవుతారు అనేసి సీనన్న కాలేదు, ఇప్పుడు మనకు డిప్యూటీ సీఎం అవుతారు అనేసి మన షబ్బీర్ భాయ్ గారికి కూడా ఛాన్స్ లేకపోయింది. మనము తప్పు చేశాము గెలిపించుకోక. మరియు మన కార్యవర్గ సభ్యులు మహేష్ అన్న గారికి చాలా కష్టపడ్డారు. ఈరోజు ఒక బీసీగా ఎమ్మెల్సీ ఇవ్వడం చాలా సంతోషదాయకం. ఇప్పుడు ఏది ఏమైనా బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి పెద్దలు రేవంత్ రెడ్డి గారు కానీ పెద్దలందరూ ఇంకా అన్ని పోస్టులలో కూడా బీసీలకు పెద్ద పీట వేయాలనేసి కూడా నేను కోరుతున్నా. సభాముఖంగా మీ అందరూ తెలిసిన విషయము, ఈరోజు 5 కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి వచ్చిన కార్యకర్తలకు, ఫెడరల్ ఆర్గనైజేషన్ సోదరులకు, సోదరిమణులకు, పత్రికా సోదరులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా. 10 సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డారు మన కార్యకర్తలు. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు కాబట్టి తప్పకుండా డెవలప్మెంట్ చేసుకోవాలి. ఈ 6 స్కీమ్స్ కూడా పబ్లిక్లకు వెళ్ళాలి. మళ్ళీ మన ముందు కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ చేరే విధంగా కల్పించాలనేసి నేను తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, మరి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మన కార్యకర్తలందరూ మీరందరూ కష్టపడి మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంకా ఎక్కువ స్థానాలు కల్పించాలనేసి నేను కోరుతున్నా. ముఖ్యంగా మనం అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఇప్పుడు మనం కష్టపడి అన్ని స్థానాలు మనం గెలిపించుకుంటాం. మనం అందరం ఒక యూనిటీగా ఉండాలనేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులకి. చాలా కష్టపడి మనం తెచ్చుకున్నాం కాబట్టి
తిని ఇదే విధంగా ఇవాళ సంతోషం అనిపిస్తుంది, ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. మన సోదరులని సోదరిమణులను చూసి చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇదే విధంగా ఇదే ర్యాపోర్ట్తో పోవాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఈరోజు అన్న చెప్పినట్టు మా నిజామాబాద్ జిల్లాకి మంత్రిగా కావాలి మరియు పిసిసి ప్రెసిడెంట్గా రావాలనేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఒకటి బండి బాబు సన్మానం లే బాబు ఆగమని చెప్పినా కదా. గ్రామంలో పుట్టి మారుమూల ప్రాంతం నుండి మండలి వరకు ఈ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులు విజయాలు, ఇన్ని సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సుమారు 40 సంవత్సరాలు రాజకీయాలలో ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, ఈ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, జనరల్ సెక్రటరీగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఈరోజు ఎమ్మెల్సీగా వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క నిరంతర జీవన ప్రయాణంలో తాను ఒక భాగమై ఈరోజు ఈ స్థాయికి చేరుకోవడానికి నిబద్ధత, నిరీక్షణ. మహేష్ అన్న చూసిన తర్వాత చాలా మంది నాయకులు, మనం కార్యకర్తలు నేర్చుకోవాల్సింది ఏంటంటే అదిరి బెదిరి ముందటి కురికితే రావు పదవులు. నిరీక్షణతో కాంగ్రెస్ పార్టీలో నిరంతరం శ్రమించండి, ఖచ్చితంగా కార్యకర్తలకు పదవులు వస్తాయనే విషయాన్ని ఈరోజు మహేష్ అనే ఒక ఉదాహరణ మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఎవరు పని చేసిండ్రు, ఎవరు పని చేయలేరు, ఎవరు ఏం చేయాలని పర్యవేక్షిస్తుంది. ఖచ్చితంగా గత 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కార్యకర్తలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నతి కోసం పాటుపడ్డారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారి గురించి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, షబీర్ అలీ గారికి, అదేవిధంగా జీవనన్న గారికి ఈ 10 సంవత్సరాల కాలంలో ఎవరెవరు పనిచేసిర్రు, ఎవరెవరు ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి ఉపయోగపడాలనే విషయం కూడా లెక్కలు ఉన్నాయనే విషయాన్ని మీరు అందరూ గుర్తించాలా. ఖచ్చితంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఒకరి తర్వాత ఒకరికి ఖచ్చితంగా ఈరోజు మహేష్ అన్నకు ఎమ్మెల్సీ పదవి రావడం అయితే నా మట్టుకు నేను, నా ప్రాంత వాస్తవ్యుడు, మమ్మల్ని గుట్టల మీద అంటారు అందరూ కూడా, ఆ గుట్టల మీద మొట్టమొదటిసారి ఒక శాసన మండలి సభ్యుడిగా నియమించినందుకు నేను మనసా వాచ అభినందిస్తూనే నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి, జాతీయ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా మేడం సోనియా గాంధీ గారికి, ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పక్షాన మేడం సోనియా గాంధీ గారికి, ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా పెద్దలు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్
గారికి జిల్లా కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోదరులారా. అంతేకాదు సుదీర్ఘ అనుభవం ఈ రాష్ట్రంలో మైనార్టీల పక్షాన బడుగు బలైనల పక్షాన పోరాడినటువంటి వ్యక్తి పెద్దలు షబీర్ అలీ గారు. ఈ జిల్లాలో మనకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని ఖచ్చితంగా ఈ జిల్లాకు ఒక ముఖ్యమైన పోస్ట్ ఇవ్వాలని ప్రయత్నించి ఈ జిల్లాలో ముఖ్యమంత్రి సలహాదారుడిగా షబీర్ అలీ గారిని నియమించడం ఏదైతే ఉందో ఈ జిల్లా మనము రేవంత్ రెడ్డి గారికి మరొకసారి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన అవసరం ఉన్నది సోదరులారా. అంతేకాదు ఇక రాబోయే కాలంలో రాష్ట్రానికి మొదటి విడతలనే పెద్దల సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి వస్తానుకున్నాం. కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన త్వరలో మరొక విజయోత్సవ సభను మళ్ళీ సాగర సభను మనం చేస్తామనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ జిల్లా పక్షాన ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అదన స్థానంలో ఉన్నప్పుడు పార్టీ కోసం నిరంతరమైన శ్రమించిన వ్యక్తులలో సుదర్శన్ రెడ్డి గారు మొదటి వారనే విషయాన్ని మనకు అందరికీ తెలుసు. ఖచ్చితంగా రేపటి రోజు సుదర్శన్ రెడ్డి గారి మన పార్టీ సముచిత స్థానంలో సత్కరించాలని హోదాలు ఇవ్వాలని ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పక్షాన పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఈ రోజు మనమంతా కూడా మహేష్ అన్నను ఒక ఆదర్శంగా తీసుకొని మహేష్ అన్నలాగా ఓపికతో నిరీక్షిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పదవులు వాటంతట వాళ్ళే మన దగ్గరికి వస్తాయనే విషయాన్ని మీరందరూ గమనించాల్సిన కోరుకుంటూ ఖచ్చితంగా ఈ సందర్భంగా ఇద్దరికి కూడా జిల్లా కాంగ్రెస్ పక్షాన నగర కాంగ్రెస్ పక్షాన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇందులో చాలా మంది మీరు నిరంతరం శ్రమించి ఈ సభను విజయవంతం కార్యక్రమైనటువంటి ఈ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తల పాటు మరీ ముఖ్యంగా నిజామాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పక్షాన అదేవిధంగా నగర కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే కాలంలో మనమంతా కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న వారందరం కలిసి ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో ఈ నిజామాబాద్ పార్లమెంటు స్థానాన్ని మనం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహుమతిగా ఇవ్వాల్సిన అవసరం మనందరి పైన ఉందనే విషయాన్ని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సన్మాన గ్రహీతలు ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రివర్యులు షబీర్ అలీ గారు, అదేవిధంగా కార్యనిర్వహణ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, అలాగే మాజీ మంత్రివర్యులు మండవ వెంకటేశ్వరరావు గారు, మాజీ ఎమ్మెల్సీలు సోదరుడు నర్సారెడ్డి గారు, అదేవిధంగా ఆకుల లలిత గారు, ఆర్మూరు పాల్గొన నియోజకవర్గ శాసనసభ బాధ్యులు వినయ్ గారు, సునీల్ గారు, అదేవిధంగా రాయపల్లి ఉద్దాన్ గారు, గంగారెడ్డి గారు, అలా కేశవేణి గారు, గడువు గంగాధర్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, ఇద్దరు సీనియర్ నాయకులకు పార్టీ గౌరవించి పదవులు ఇవ్వడం, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కార్యకర్తల్లో కూడా ఒక మనోస్థైర్యాన్ని నింపడం, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ పదవులు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపిందని చెప్పక తప్పదు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత 10 సంవత్సరాలుగా ఇక్కడున్న ప్రతి కార్యకర్త కూడా తన రక్తాన్ని చిందించి చెమటని చిందించి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి అధికార పార్టీ ఎన్ని వేదికలకు పోయి చేసినా, కేసులు పెట్టినా, ఏమి చేసినా ధైర్యంతో భయపడకుండా ముందుకు సాగిన ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న కార్యనిర్వహణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి పైన, అదేవిధంగా షబీర్ అలీ గారి పైన, కోదర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి పైన ఉందని, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత సీనియర్ నాయకుల పైన ఉందని చెప్పేసి
ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సభాధ్యక్షులు సోదరులు మోహన్ రెడ్డి గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి అతిథులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, అలాగే ఈనాటి సన్మాన గ్రహీతలైనటువంటి సోదరులు మహేష్ గారు, పెద్దలు షబీర్ అలీ గారు, వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు లలిత గారు, అలాగే అనిల్ గారు, అలాగే పేరు పేరున అందరూ ఉన్నారు. ఏ ఒక్క పేరు తప్పినా కొద్ది ఇబ్బంది ఉంటుంది. అయినా కూడా పేరు పేరున ఒక్కొక్కరికి నమస్సులు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలకి, ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మీరు పొద్దు నుంచి ఎదురు చూసి ర్యాలీలు అలసిపోయిన సందర్భంలో ఎక్కువ భాషలు అవసరం లేదని నేను భావిస్తూ, ప్రత్యేకంగా ఈనాటి ఈ గ్రహీతల విషయంలో షబీర్ అలీ గారు మేము ఎప్పటి నుంచో కూడా 85 నుంచి సహచరులుగా రాజకీయంలో చూస్తూ ఉన్నాం. 89లో వారు మంత్రిగా, మేము ఎమ్మెల్యేలుగా ఈ సుదీర్ఘకాలం పైన కింద అధికారం ఇటు అటు అనుభవిస్తూ చూస్తూ వచ్చాం. అలాగే సోదరుడు మహేష్ 1994లో నా భర్తీ, అలాగే 30 ఏళ్ల తర్వాత ఈ రోజున ఒక సహచరుడిగా, ఒక అధికార హోదాలో ఎమ్మెల్సీ రావడాన్ని మీతో పాటు పార్టీ క్యాడర్గా, వేదిక ఉన్న పెద్దలతో పాటు వ్యక్తిగతంగా, ఆత్మీయుడుగా నేను కూడా చాలా సంతోషిస్తున్నానని వాడు తెలియజేసుకుంటూ, ఇక ప్రత్యేకంగా పార్టీ శాయశక్తుల నాయకత్వం వీళ్ళందరినీ అకామిడేట్ చేసే పరిస్థితిలో ఉంటుందని ఆశిస్తూ, వారికి కూడా వీరికి ఇచ్చినందుకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇందాక చెప్పినట్టు సన్మానాలు అయిపోయినాయి, శాల్వాలు అయిపోయినాయి, పదవులు అయిపోయినాయి, అధికారం వచ్చింది, ఒక మేజర్ ఎలక్షన్ అయిపోయింది. కాబట్టి మీ బాధ్యత అంతా వీలైనంత వరకు కూడా మోసేటువంటి బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తీసుకోవాలని, తీసుకుంటారని ఆశిస్తూ, అలాగే మరో ఎలక్షన్ తప్పని పరిస్థితుల్లో పార్లమెంట్ ఉంది కాబట్టి, అది తప్పని ఎన్నికలు కాబట్టి, కీలకమైన ఎన్నికలు కాబట్టి, దేశ స్థాయిలో ప్రభావితమయ్యి ఈ రాష్ట్ర రాజకీయాల్ని కూడా నిర్దేశించేటువంటి ఎన్నికలు కాబట్టి, అందరూ కలిసి పైన కింద అటు కార్యకర్తలు, ఇటు నాయకులు అందరూ కలిసి రేపు వచ్చేటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకుని మరో సవాల్ని స్వీకరించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. నాకు గట్టిగా నమ్మకం ఉంది, మొన్నటి ఎన్నికలు చూసిన తర్వాత, రాష్ట్రంలో జరిగిన పరిణామాలు చూసిన తర్వాత తప్పకుండా కూడా మన తెలంగాణ, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా వాస్తవాలు గ్రహించి ఈ 2 నెలల నుంచి ఎన్నో వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. అంతకుముందు ఎవరైనా విమర్శిస్తే విమర్శించిన వాళ్ళని ఏదో ఒకటి ఎత్తి ప్రతి విమర్శ చేసేవాళ్ళు. ఒకళ్ళు కాంగ్రెస్ అనో, ఇంకొకడు ఇంకో పార్టీ అనో, మరొకడు మాట్లాడితే ప్రతిదాన్ని తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఈ అధికారాన్ని కొంతవరకు కొనసాగించడం జరిగింది. ఈ రోజున ఎవరు ఎన్ని చెప్పినా ఒక్కొక్కటి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. బ్రహ్మాండంగా దేశ చరిత్రలోనే, ప్రపంచ చరిత్రలో బ్రహ్మాండమైనటువంటి అని చెప్పుకున్నటువంటి కాళేశ్వరం ఎవరూ కూడా మనం చెప్పినా నమ్మేటువంటి పరిస్థితి కాదు. నేచర్ ఏదైతే ఉందో, ఈ యొక్క నేచరే
మరి కుంగిపోయినటువంటి పరిస్థితిని ఎలక్షన్ ముందు రావడంతో కాళేశ్వరం పేరు ఎత్తడానికి కూడా అంత డబ్బాలు పలిగినటువంటి ఈ ప్రభుత్వ నాయకులు కానీ పార్టీ కానీ ఆ పేరు ఎత్తడానికి భయపడిన పరిస్థితి ఒక్కసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాదు ఇప్పుడు వచ్చినటువంటి వాస్తవాలు బయటకు వస్తూ ఉంటే తప్పించుకునేడానికి మార్గాలు ఎదుగుతున్నటువంటి పరిస్థితిని మీకు గుర్తు చేస్తూ ఏ విధంగా చూసినా ఏ దాంట్లో చూసినా ఎడ్యుకేషన్ చూసినా వ్యవస్థలో ఉన్న లోపాలు చూసినా ఈ రోజున వాస్తవాలు చెప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఉన్న పరిస్థితుల్లో ప్రజలకి వాస్తవాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద మన మీద అందరి మీద ఉంది. కాబట్టి తీసుకెళ్తామని ప్రజలు ఖచ్చితంగా వాస్తవాలు తెలుసుకుని ఏ పార్టీని గెలిపించాలి, వాస్తవాలు ఏమున్నాయని గ్రహిస్తారని నమ్మి మనం అందరం కూడా వెళ్తే తప్పకుండా విజయాలు మనకు వస్తాయని. మరి ఈ రోజు కొంత ఉంది, రామ జన్మభూమి పేరు మీద లేకపోతే గతంలో కూడా మోడీ గారి పేరు మీద కొంతవరకు మన ఆదిలాబాద్ మన దగ్గర కొంత ఆ ప్రభావం ఉంది అనే అభిప్రాయం కొంత కలిగింది. కానీ వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఏమిటి, ఏ పార్టీ, ఏ పరిస్థితి, ఏ నాయకుడు ఏమిటి వచ్చిన తర్వాత ప్రజలు అర్థం చేసుకుంటారు. చెప్పకపోతే మనం ఫెయిల్ అవుతామనే ఉద్దేశంతో మన బాధ్యతను మాత్రం చెప్పాలని, ప్రజల మీద నమ్మకంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మంచిని ఆశిస్తూ మరొకసారి పార్టీ తరఫున మీ తరఫున సహకరించిన అందరికీ కూడా వారికి మరి అభినందనలు తెలియజేసుకుంటూ పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రయాణం ఉంది. నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు నాకంటే పెద్దలు నన్ను ఆశీర్వదిస్తారనే ఉద్దేశంతో ముందుగా నేనే మాట్లాడతానే మహేష్ అన్న గారు చెప్పడంతో ముందుగా మహేష్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మోహన్ రెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కేశవ్ వేణు గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు, మండవ వెంకటేశ్వరరావు గారు, వీరితో పాటు నాతో పాటు వాళ్ళ సన్మానం తీసుకుంటూ మీ అభినందన పొందినటువంటి సుదీర్ఘ రాజకీయ అనుకున్నటువంటి షబీర్ అలీ గారు, ప్రభుత్వ సలహాదారు నియమింపబడినటువంటి మొదటిసారిగా వారు వచ్చేస్తున్నారు. వేదిక పైన చాలామంది పెద్దలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత గారు, మా నర్సరెడ్డి గారు, గడు గంగాధర్ గారు, అనిల్ గారు, రత్నాకర్ గారు, ఢిల్లీ గారు, గోపాల్ గారు, బాలరాజ్ గారు, తాహిర్ బిన్ రంజాన్ గారు, ఆర్మూర్ అభ్యర్థి మొన్న పోటీ చేసినటువంటి మా మిత్రుడు, అదేవిధంగా బాల్కొండ పోటీ చేసిన మిత్రుడు జావేద్ గారు, గంగారెడ్డి గారు, అన్నిటి నుంచి మా సోదరిమణి ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నటువంటి అగర్వాల్ గారు, మా సీనాన్న తర్వాత సీనాన్న సురేందర్ గారు, ఇర్ఫాన్ గారు, చాలామంది పెద్దలు ఉన్నారు. పేరు మర్చిపోతే క్షమించాలా. అన్నిటికి మించి నా సత్యమని ఇక్కడ ఉంది. రాజకీయాల్లో ఎప్పుడూ టైం ఇవ్వంటే రాజకీయ నాయకులు చేసుకునే ముందు ఆలోచించే బాగుండేదని చెప్తా ఉంటాను నేను. నా సోదరి మనులు ఉన్నారు ఇక్కడ, సోదరి మన పిల్లలు, అల్లుళ్ళు, బిడ్డలు అందరు ఉన్నారు. అన్నిటికీ మించి నాకు చేదోడు వాదినట్టు మహిళా కాంగ్రెస్ సోదరిమణులు, పత్రికా సోదరులు, నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన కార్యకర్తలు, నా గ్రామస్తులు, రాహత్ నగర్ నుంచి వచ్చేసరికి నా గ్రామ ప్రజలు, నిజామాబాద్ నా గ్రామం కదా నాకు అంత అనుభవం ఉన్నటువంటి పట్టణం నిజామాబాద్. ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు ఇక్కడే చదువుకున్నాం. మోహన్ రెడ్డి చెప్పినట్టు మమ్మల్ని గుట్టలో అంటారు, గుట్టెక్కాలి. మాది లింబద్రి గుట్టెక్కితే మా గ్రామం. ఛాయ్ కూడా దొరికేది కాదు, మా ఇంట్లో తప్ప ఎక్కడ ఛాయ్ దొరికేది కాదు. అక్కడ వానాల్లో ఒక వదన ఉండేది, మా ఊళ్ళో ఒక మంత్రం ఉండేది. అలాంటి గ్రామంలో పుట్టాం. ఆ నీరు గొప్పది, ఆ గడ్డ గొప్పది. అందుకే రాజకీయ పరిణామం చెప్పినట్టు నిజంగా కూడా ఆర్మూరు గడ్డ, ఆర్మూరులో పుట్టినటువంటి వ్యక్తులందరూ రాజకీయంగా చైతన్యం పొందారు. ఆయన రాజారాం, గోవింద్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి గారు అక్కడ పుట్టినారు. బోధన్ పోటీ చేసిన ఆర్మూరు గడ్డ పుట్టినటువంటి వ్యక్తులే. సంతోష్ రెడ్డి గారు, తాహేర్ గారు, ఇలా చెప్పుకోతే చాలామంది ఆ గడ్డలో పుట్టినారు. ఆ గడ్డకి ఆ ఫలితం ఉంది. ఇక నా విషయానికి వస్తే 83లో డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీగా పోటీ చేసినారు.
మా మిత్రుడు సుధన్ దుబ్బలో సుధన్ ఈ గడువు అప్పుడు ఇంకా రాజకీయాలు రాలే ఆ సుధన్ ప్రాంతం వల్ల దేశవాసాన్ని కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయాల్లో అడ్వకేట్ సుదర్శన్ జెండాగాల్లో ప్రోద్బలం వల్ల రాజకీయాలు నాకు ఇష్టం లేక ఆ రోజు బలవంతంగా రాజకీయాలు రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎన్ఎస్యూ జిల్లా కృష్ణ గారు శ్రీనివాస్ గారే పట్టుబట్టి జిల్లా ఎన్ఎస్యూ అధ్యక్షులు ఇచ్చినారు. తర్వాత చాలా కారణాల వల్ల విభేదాలు వచ్చినా ఇప్పటికీ నేను రాజకీయ గురువు శ్రీనివాసులు చెప్తాను. ఇంకా రాజకీయాల్లో తీసుకొచ్చిన ఆయన సహకారంతో రాజకీయాలకు వచ్చినాం కాబట్టి తర్వాత రాజకీయాల కారణాల వాళ్ళు విభేదించు. ఆ తర్వాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ రాష్ట్ర ఎన్ఎస్ అధ్యక్షుడు జారీ ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి గారి ఉద్యమాల వల్ల ఆనాడు దేశంలో రాజకీయ నిర్దేశం రమేష్ తన ముగ్గురు వాసి అలాంటి వారి సన్నిహితంతో విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత యువజన కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు అవకాశం ఇచ్చింది. పెద్దలకు సామె చెప్తారు, ఏనుగంత శ్రమం పడ్డా ఆవేదనంత అదృష్టం ఉండాలి. సో అదృష్టం అనేది చాలా గొప్పది. పార్టీ 2 సార్లు అవకాశం ఇచ్చినారు. 94లో వచ్చింది, 2014లో వచ్చింది. 2 సార్లు కూడా బ్యాక్ టైం. మొదటిసారి అవకాశం ఇచ్చింది, అప్పటికే 3 సార్లు గెలిచిన ఉద్యోగులు మండ వెంకటేశ్వరరావు మీద. ఆనాడు ఎన్టీ రామారావు గారి ఆ రోజు ఓడిపోయాం. 2014లో కేసీఆర్ గారి 18లో తారీఖు నమ్మకానికి సీటు వదులుకోవడం, 23లో షబ్బీర్ గారు వస్తారు, అంతకన్నా పెద్ద నాయకుడు ఇక్కడికి ఎవరు వస్తారు ఇంకా రాని ఆయన కోసం వదులుకోవడం, పార్టీ గుర్తించి మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వడం. సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో అడుగుదడుగులు నష్టాలు ఎక్కువైనప్పటికీ కూడా ఓపికతో ఉన్నాం. మోహన్ రెడ్డి చెప్పినట్టు ఓపిక అనేది చాలా అవసరం. రాజకీయాల్లో ఎప్పుడు పదవులు వచ్చినా నాకన్నా పెద్దవాళ్ళ కోసం సంతోషించినటువంటి ఆలోచనతో ముందుకు పోయాం. సరే, ఏదైనా కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ, గాంధీ కుటుంబం చేస్తున్నటువంటి పార్టీ. కష్టపడితే రైలుకి నందే అన్నయ్య అన్నట్టు లేట్ అవుతుంది, కానీ ఎప్పుడో ఒకరోజు అవకాశం వస్తుందని చెప్పడానికి నాలాంటి వారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే చాలా గొప్ప విషయం. ఆ ఎమ్మెల్సీ కూడా ఆ వచ్చే 3-4 రోజులు కూడా చాలా చుట్టూ తిరిగి ఆఖరికి పోయింది అనుకునేది మరోసారి తిరిగి వచ్చింది. రాజకీయాల్లో అదృష్టం అనేది చాలా గొప్ప విషయం. కానీ రాజకీయాలు ఒకటి మాత్రం వాస్తవం, క్యారెక్టర్ కాపాడుకుంటూ ఓపికతో నెమ్మదిగా అందరితో సత్సంబంధం పెడుతూ చక్కగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు పార్టీ గుర్తిస్తుందని నమ్మకంతోనే ఈరోజు చేసుకుంటూ పోయినాం. నిజంగా కూడా మేము పుట్టిన గ్రామం చాలా చిన్న గ్రామం. ఆనాడు ఛాయ్ కావాలంటే మండలెట్టుకొని రావాలి, అంతా కూడా ఫారెస్ట్. ఇంటి బయటకు వెళ్తే జనకలు, కొండగోర్లు, ఎలుగుబాట్లు. అలాంటి గ్రామంలో పుట్టి చదువు కోసం మా నాన్నగారు ఆ రోజు బొమ్మ గంగాధర గౌడ్ గారు ఇక్కడ ఇల్లు కొని విద్య మీద, ఎడ్యుకేషన్ మీద ఎంత నమ్మకం అంటే వారికి పిల్లలు చదువుకోవాలని నిజామాబాద్లో ఇల్లు కొని కాన్వెంట్ స్కూల్లో చదివించినాడు మాకు. ఆయన ఎప్పుడు చెప్పేది మగపిల్లలు వీలైనంత ఎక్కువ చదువుకోవాలి, ఎక్కువ టూరిస్టులు పోవాలని. మా పార్ట్నర్కి నరేంద్ర రెడ్డిలు అందరూ ఎప్పుడు కూడా టూరిస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనిషి అయినప్పుడు చదవాలి, నిరంతరం చదువుతూనే ఉండాలి. మా నాన్నగారు దూరదృష్టితో నేను కాంగ్రెస్ స్కూల్ చదవడం, ఆ విద్య నోచుకోవడం, ఈ తెలివితేటలు రావడం, ఇంతవరకు రావడానికి అవన్నీ కూడా దోహదపడ్డాయి. నేను ఎప్పుడు ఏ స్పీచ్లు చెప్పినా విద్యార్థి ఒక మాట చెప్తాను, చదువుకోకుంటే నా బిడ్డలు ఉన్నారు అందుకే చెప్తా ఉన్నాను, చదువుకోకుంటే జీవితం బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ లాగా. చదువుకుంటే ఇవాళ ఎన్నించిన టీవీలు వచ్చాయి, కలర్ఫుల్ టీవీలు, అలా ఉంటుంది జీవితం. సో చదువు విలువ తెలిసినటువంటి మా నాన్నగారు మనం చదివించినారు, ఇవాళ ఈ స్థాయికి వచ్చినాం. అందులో నా అదృష్టం ఏంటంటే ఆ రోజు చాలా అవకాశాలు కాంగ్రెస్ పార్టీలో చేయడం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గొప్పతనం, కాంగ్రెస్ పార్టీ పునాదులు, కాంగ్రెస్ పార్టీ పునాదుల్లోనే ప్రజాస్వామ్యం ఉంది, లౌకికవాదం ఉంది, ప్రేమ అనుబంధం ఉంది. కాబట్టి ఆ పార్టీలో అయితే రాణిస్తూ ఇక్కడ దాకా వచ్చడం నిజంగా గొప్ప విషయం. గతంలో యువజన కాంగ్రెస్లో, ఎన్ఎస్యుఐలో, పిసిసిలో, అఖిల భారత యువజన కాంగ్రెస్లో ఇన్ని పనిచేసి ఎప్పుడు కూడా ఆపోజిషన్లో ఎక్కువ సమయం ఉన్నాం. జిల్లాలో ఉన్నప్పుడు కూడా కరాటే
కరాటే అదొక చాప్టర్. నేను కరాటేలో 83లో అప్పుడు 10 మంది బ్లాక్లో నేను ఒక బ్లాక్ బెల్ట్. ఆ ఫోటో చూపిస్తే నా పిల్లలు నమ్మలేదు, మీద ఆ ఫోటో ఇది ఫేక్ ఉన్నట్టు అంటారు. సో ఈ రకరకాల వరదలు ఎత్తుకొని ఓపిక దగ్గరికి వచ్చినాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాలాంటి వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందంటే కార్యకర్తలకి ఏదో ఒక రోజు అవకాశం తప్పగా వస్తుందనే మాట చెప్పడం నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇస్తే ఇచ్చిన తెలంగాణ ఎలా భ్రష్టు పట్టించారు, ఎలా దివాలా వేయించినారు, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా, ప్రజల కోరికలకు విరుద్ధంగా, ప్రజల ఆశయాలకు విరుద్ధంగా ఒక రాజరిక పాలన చేసి 9.5 ఏళ్లలో 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో 65,000 కోట్ల అప్పు ఉంటే ఈ రాచరికపు 9.5 పాలలో 7 లక్షల కోట్లకు పోయింది. నేను మన కౌన్సిల్లో కవిత గారు చెప్పాను, మీరు 7 లక్షల కోట్ల అప్పు చేసి చిప్ప మా చేతికి ఇచ్చిపోయారమ్మా, ఈ చిప్పను సరిదిద్దాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీ నాన్నగారులాగా మీలాగా దుబారా చేసి శుద్ధి లేని సంసారం నడిపి అప్పు చేయాలంటే ఒక బ్యాంకు 1 లక్ష రూపాయలు లోన్ ఇవ్వాలంటే మనకు వచ్చే రాబడి ఎంత, పేయింగ్ కెపాసిటీ ఎంత చూస్తారు. అవన్నీ లేకుండా 7 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి చిప్ప మా చేతికి ఇచ్చిపోయినారు. మీరు హాయిగా ఉన్నారు. కమిషన్ల పేరిట, భూముల కుంభకోణాల పేరిట కేసీఆర్ కుటుంబం సంపాదించి ఇంతగా బ్రదర్స్ లక్షల కోట్ల ప్రజా సొత్తుని, మనం ట్యాక్స్ రూపంలో కట్టిన ప్రజా సొత్తుని దోపిడీ చేసిన కుటుంబం ఈ ప్రపంచంలో ఏదన్నా కేసీఆర్ కుటుంబం. అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజా దోపిడీ చేసినటువంటి కుటుంబం ఏంటంటే కేసీఆర్ కుటుంబం. అటువంటి రాజరిక పాలన చేసిన కుటుంబాన్ని ఈ ప్రజలు ఎంత జల్దీ పారవతులు మేము కూడా అనుకోవాల్సిమా? కరెక్ట్ ఎన్నికలకి ముందు 3 మాసాల ముందు ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు నేను భోజనం చేసిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు కర్ణాటక ఎలక్షన్ అయిన తర్వాత కూడా మాట్లాడుతూ అన్న మనకి 35 సీట్లు మినిమం రావాలి, ఆపోజిషన్ గట్టిగా ఉంటేనే వీడు మన ఇల్లు ఇస్తాడు, లేకుంటే మన ముంచేస్తారని మాట చెప్పుకోవడం జరిగింది. ప్రజలు ఎంత గొప్పలు అంటే 3 నెలల్లో ప్రజల ఆలోచన మారి 35 కాదుగా డబుల్ సీట్లు 64 సీట్లు ఇచ్చినారు, మనకు 65 సీట్లు ఇచ్చినారు. ప్రజల ఆగ్రహానికి గురైనప్పుడు, ప్రజలు కాదనుకున్నప్పుడు సద్దాం హుస్సేన్లైనా హిట్లర్లైనా కేసీఆర్ అయినా ఇంటికి ఒక తప్పలే. ప్రజల యొక్క ఓటు గుణం అటువంటిది. ఎవ్వరు కూడా అనుకోలే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంటే 10 మంది 8 మంది ఏడొస్తుందా, ఈసారి మాత్రం కేసీఆర్ వస్తారన్నారు. కాంగ్రెస్ బలం పెరుగుద్దనేవారు. కానీ ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ప్రజల ఆలోచన ఆ వారం రోజుల్లో మారింది. ప్రజలు ఈ 9.5 దుష్టపాలని మొదలు పెట్టుకున్నారు. ఎక్కడ బయటపడలే. సమయం వచ్చినప్పుడు కొడుకాన్ని సంగతి చెప్తామన్నారు, సంగతి చెప్పారు. ప్రజా వ్యతిరేక పాలన చేసి ప్రజల సొత్తును దోపిడీ చేస్తే కేసీఆర్ లాంటి గతి ఎవరికైనా పడతాన్ని గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో, ఎన్నో కలలతో కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. పెద్దలు ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, షబీర్ గారు ఉన్నారు, మిత్రులు అనిల్ గారు, వీరవర్తనం చెప్పినట్టుగా మనం అది గ్రహించాల్సిన అవసరం ఉంది. షబీర్ రెడ్డి గారు మీరు అడ్వైజర్, ముఖ్యమంత్రి గారితో మనం సన్నిహితంగా ఉంటాం. ప్రజలు ఏమి అని అనుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఏమనుకుంటా ఉన్నారు, అది అనునిత్యం మనం మంత్రివర్గానికి, ముఖ్యమంత్రికి తెలియాల్సిన అవసరం ఉన్నది. ప్రజల ఆశలు, ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మనం పనిచేయాల్సి ఉంది. 65 రోజుల పాలనలో మిత్రులారా 15,000 నుంచి 25,000 ఉద్యోగాలు ఇచ్చాం. కేసీఆర్ గారు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి 9 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన 65 రోజుల్లో దాదాపుగా 25,000 ఉద్యోగాలు ఇచ్చారు. అంతేనా? 30,000 ఉద్యోగాలు ఇవాళ సర్టిఫికేట్ ఇచ్చినాం. రోజు జాబ్ మేళ అవుతా ఉంది, రోజు ఉద్యోగాలకు పంట పడుతూ ఉంది. దాంట్లో కొద్ది రుచులు ఉన్నాయి. రోజు గాంధీ భవన్ వచ్చి మొరబెట్టుకుంటా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఆ మంత్రివర్గం మేము ఇచ్చిన మాట ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చి తీరాల్సిందే. నిజంగా కూడా ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నప్పటికీ కూడా అన్న మాట ప్రకారం ఇవాళ 30,000 ఉద్యోగాలు 65 రోజుల్లో ఇచ్చినాము. పెద్దలు సుదర్శన్ గారు చెప్తా ఉన్నారు. నేను మీకు చెప్తా ఉన్నాను, 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరంలో ఇచ్చి తీరుతాము. మరొక 1,00,000 ఉద్యోగాలు ఈ 5 ఏళ్ళు ఇచ్చి తీరుతాము.
తెలంగాణ ఎందుకు కోరుకున్నారు? ఉద్యోగాల కోసం కదా. ప్రజలు తెలంగాణ ఎందుకు కోరుకున్నారు? నీళ్ళ కోసం కదా. పెద్దలు మండ వెంకటేశ్వరరావు ఇరిగేషన్ మంత్రిగా చేసినారు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. ఈ జిల్లాలో నీతి నిజాయితీ పనుల జిల్లా. బాలాగౌడ్ కానీ, గంగారెడ్డి గారు కానీ, రామ్ గోపాల్ రెడ్డి గారు కానీ, ఎం నారాయణ రెడ్డి గారు కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ, మా జీవన్ రెడ్డి గారు కానీ ఎక్కడ కూడా లాలూచి పడి డబ్బులకు దోహదపడి చేసిన సందర్భాలు లేవు. బషీరుద్దీన్ బాబు గారు కానీ ఆ కోవలో మండ వెంకటేశ్వరరావు ఇరిగేషన్ మంత్రిగా పనిచేస్తున్నారు. అరే వీళ్ళు ఇరిగేషన్లో ఏం జరిగింది? నీళ్లు రావు, పంటకు నీరందని తెలిసి కూడా ప్రాజెక్టు తవ్వి పైపుల పేరిట, కాలువల పేరిట 1,20,000 కోట్ల రూపాయల ప్రజా సొత్తుని గోదావరి నదిలో పోశారు. సుదర్శన్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా చేసినారు. గోదావరి సంశ్రమణం చేసినారు. మెయింటైన్ చేసి గోడలు ఊసి గోదావరి నుంచి భీమగల్ వరకు కూడా నీళ్ళు ఇచ్చే మాదిరిగా చేసినారు. ఎప్పుడు నవ్వుతూ అనేది సార్ మీరు బాల్పడైనా ఆరోపణ గెలుస్తారని. కారణం ఏంటంటే రైతులు ఆనాడు చేసిన పనులు కూడా సంతృప్తిగా ఉన్నారు. ఇలా దోపిడీ కాళేశ్వరం పేరిట ఎంత దోపిడీ జరిగింది? కేసీఆర్ కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా మాట్లాడదనుకున్న ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఇలా కేసీఆర్ కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక పరిస్థితి 2014 ఏముండే? ఇవాళ కేసీఆర్ కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక పరిస్థితి ఏమిటి? కేసీఆర్ కానీ, బిడ్డలు కానీ, కొడుకులు కానీ, అల్లుళ్ళు కానీ అంబాసిడర్లో డీజిల్ పోయడానికి డబ్బు లేనటువంటి వాళ్ళు ఇలా 3 కోట్లు, 4 కోట్లు, 10 కోట్ల కార్లు తిరుగుతూ ఉన్నారు. ఎవరు సొత్తది? ఇవన్నీ గ్రహించే కదా ప్రజలు మార్పు చేయన్నారు. అందుకే నేను మీకు వాట చెప్తా ఉన్నాను. మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇక్కడ నాయకులందరం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కార్యకర్తల యొక్క కోరిక మీద పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ పదవి అంటే గుర్తింపు మాత్రమే. ఆ ఎమ్మెల్సీ పదవులు నా కుటుంబ సభ్యులు, నా పిల్లలు రాజకీయాల్లో లబ్ధి పొందరు. నా పిల్లలు రాజకీయాలకు రారు. లబ్ధి అంతా మీకే జరగాలి. మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ పదవి వస్తే ఆ లబ్ధి నిజామాబాద్ పట్టణానికో, నిజామాబాద్ జిల్లాకో రావాలి. దానికోసమే మా పదవి అనే మాట కూడా అందరూ మనం చేస్తా ఉన్నాం. ఇంకా పదవులు వస్తాయి, ఇంకా పెద్ద పదవులు వచ్చే అవకాశం ఉంది జిల్లాకి. రేపు సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి వచ్చినా, జీవన్ రెడ్డి గారికి ఇంకేమైనా పెద్ద పదవి వచ్చినా, ఇక్కడ పెద్దలు ఎవరికి మంత్రి పదవి వచ్చినా, పెద్ద పదవి వచ్చినా అదంతా కూడా మీకోసమే, జిల్లా అభివృద్ధి కోసం అనే మాట కూడా పనిచేస్తా ఉన్నాం. పదవి అనేది మాకు గుర్తింపు మాత్రమే. దాని అనునిత్యం మీకోసం ఉపయోగించాలనే తపనతో మేమున్నాము. నిజామాబాద్ పట్టణాన్ని విషయానికి వస్తే షబీర్ అలీ గారు, మేము నిరంతరం మీ సేవలో ఉంటాం. కార్యకర్తల యొక్క కళ్యాణం జరగాల్సిన అవసరం ఉన్నది. చాలామంది కార్యకర్తలు 6 నెలలు కష్టపడ్డారు, కేసులో ఇరుక్కున్నారు. ఇల్లు గడువే పరిస్థితి లేని కార్యకర్తలు కూడా జెండా మోసినారు. వాళ్లకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన మాత్రం క్లియర్గా ఉంది. ఏ పదవి కూడా కంజూస్తో దగ్గర పెట్టుకునే స్థాయిలో లేడు. పదవుల్లో పొందేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది జిల్లా స్థాయి పదవులు కావచ్చు, మండల స్థాయి పదవులు కావచ్చు, రాష్ట్ర స్థాయి పదవులు కావచ్చు. కార్యకర్తలకి పదవులు రావాలి. మా పిఎస్సి మీటింగ్లో చెప్పినాడు, సభ్యసభలో ఉండే మనం సైరన్ వేసుకుని బుల్లెట్స్ కార్లకు పోతా ఉంటే కార్యకర్తలు బయట చూసి మన వైపు చూస్తూ ఉన్నారు. అది మనకు మంచిది కాదు. వాళ్ళకు కూడా పదవులు రావాలి అనే మాట రేవంత్ రెడ్డి గారు పిఎస్సి మీటింగ్లో చెప్తున్నారు. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. రేపు జిల్లాకు సంబంధించిన పదవులు, రాష్ట్రానికి సంబంధించిన పదవులు చాలామంది ఇక్కడ అరువు ఉన్నారు. చాలామందికి పదవులు రావాల్సిన అవసరం ఉన్నది. కొత్త వారు పార్టీకి వస్తూ ఉన్నారు. నేనేదో చూసిన ఒక మెసేజ్, కొత్త వారు పార్టీలోకి వస్తుంటే పాత వారు భయపడుతున్నాడు. చింతపడాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎవరు పార్టీలో చేరినా, ఎవరు కొత్తగా పార్టీలో చేరినా మీకు వచ్చే పదవులకి నష్టం ఉండదు. మొదటి ప్రాధాన్యత 10 ఏళ్ళు కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కృషి చేసిన వారికి ఉంటుంది.
ఆ కృషి చేసిన వ్యక్తులు నాకు పడవచ్చు, నాకు పడకపోవచ్చు, నాకు విభేదం ఉండొచ్చు, కానీ గుర్తిపోయిన ప్రతి నాయకుడి కార్యకర్తకు పది రావాల్సిన అవసరం ఉందన్న మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వచ్చే రోజుల్లో నిజామాబాద్ జిల్లాలో కష్టపడి గుర్తింపు పొంది ఒక స్థాయి నాయకులందరూ కూడా పదవులు రావాలనే ఆకాంక్ష మేము ముందున్నాం. అన్నిటికీ మించి రేపు పార్లమెంట్ ఎన్నికలు. ఇది రాష్ట్రంలో ప్రజలు మన వైపు ఉండి టీఆర్ఎస్ పార్టీని ఓడించినారు. మేము కూడా ఊహించలేదు, కానీ ప్రజల తీర్పు గంభీరమైన తీర్పు ఇచ్చినారు. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం, ఉప ముఖ్యమంత్రి బట్టి గారు కానీ ఆర్నిషన్ ఎక్సర్సైజ్ చేస్తాను. ఏ విధంగా ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేయాలి. మళ్ళీ ఒక పరీక్ష పార్లమెంట్ ఎన్నికలు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం, కేంద్రంలో రావాల్సిన అవసరం ఉంది. గాంధీ కుటుంబం సర్వం త్యాగం చేసిన కుటుంబం. ఇందిరాగాంధీ బుల్లెట్లకు గురై చనిపోయింది. బాంబుల మోతలో రాజీవ్ గాంధీ చనిపోయినారు. నెహ్రూ గారు దూరదృష్టితో ఈ దేశాన్ని ముందు నడిపినారు. ఇలా చాలామంది నెహ్రూ విమర్శిస్తారు. గుండు సూది కూడా తయారుగా ఈ దేశంలో ఇలా రాకెట్ల పక్కన నిలబడి ఫోటోలకు పోజులు ఇస్తున్న మోడీ నేర్చుకోవాల్సిందంటే అలా నెహ్రూ దూరదృష్టితో ఈ దేశం ఈ దాకా వచ్చిందనే మాట యువకులు కూడా చదువుకోవాలి. ఆ గాంధీ కుటుంబం నుంచి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది. ఇలా బీజేపీ ఇటుకల పేరుతో మోసం చేసినప్పుడు అక్షరస్తుల పేరుతో బియ్యాల పేరుతో మోసం చేస్తాం. నేను మా ఆవిడ రోజు పూజ చేసుకుంటాను. గంట పూజ చేస్తే బయటకు వెళ్ళాం. నాలాగా హిందువులు దాదాపు 95% మంది పూజ చేస్తారు. నేను దేవుళ్ళ పేర్ల ఓట్లాడడం కాంగ్రెస్ సంస్కృతి కాదు. శ్రీరాముని పూజిస్తాం, హనుమంతుని పూజిస్తాం, శివుని పూజిస్తాం, కనవాడ దేవుళ్ళలో మొక్కుతాం. కానీ ఆ దేవుడి పేరు ఓట్లాడితే పిచ్చిగాడు బీజేపీ నాయకుడు. ఇలా ఓట్ల పేరు కదా సెంటిమెంట్ రాజేసి, అరే నువ్వు 9.5 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఏం సాధించో చెప్పునాయన అంటే ఇప్పటికి కూడా మతం పేరిట, ప్రాంతం పేరిట, కులాల రాజకీయ పేరిట ఓట్లు అడుగుతాం. మంచి సాంప్రదాయం కాదు. మతం పేరిట ఓట్లు అడిగే వారిని ప్రాంతం పేరిట ఓట్ల దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ పార్లమెంట్లో గెలిచి తీరుతాం. వాతావరణం మారుతూ ఉంది, వాతావరణం అనుకూలిస్తూ ఉంది. మొన్న తొందరపడి ఓటేసిన వ్యక్తులు కూడా మతతత్వ పార్టీని గెలిపించినటువంటి ఓటర్స్ కూడా ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. తప్పిదం చేస్తాం మేము. ఇలా కాంగ్రెస్కి ఓటేసి ఉంటే మా నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందేది అనేటువంటి ఆశలు మదన పడుతున్న సందర్భంలో వస్తున్న పార్లమెంట్ ఎన్నిక ఎవరికి పార్లమెంట్ సీట్ ఇచ్చినా మనస వాచ ప్రమాణపూర్వకంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఒక్కొక్క పార్లమెంట్ సీటు గెలవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ప్రజలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ బలంగా ఇంకా బలంగా కావాలంటే కనీసం 12 నుంచి 15 పార్లమెంట్ సీట్లు మనం గెలవాలా. గెలిచేటువంటి అవకాశం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడమే మీ అందరి యొక్క కర్తవ్యం. మీరు అనుకోవచ్చు మాకేం పదవులు రాలే, ఇంకా ఓట్లు అడుగుతున్నారని. తొందరపడకండి, అందరికీ పదవులు వస్తాయి. అనుకో ముందు కార్యకర్తలందరినీ కూడా నెత్తిన పెట్టుకొని ముందుకు పోతామన్న మాట ఈ సందర్భంగా నేను సన్మాన కార్యక్రమం ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాను. ఈ సందర్భంగా కార్యకర్తలకు నేను మళ్ళీ ఒక మాట ఇస్తూ ఉన్నాను. మేము నిరంతరం నిజామాబాద్ జిల్లాకే పాటుపడతాం. ఈ వచ్చిన ఎమ్మెల్సీ పదవి నాకు గుర్తుకు మాత్రమే. ఆ లబ్ధంతా మీకే. ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉంటాం. నాకు ఒక అలవాటు ఉంది. నాకు మిస్ కాల్ ఉంటే శిక్షణ ఉండదు. మిస్ కాల్ ఉంటే మళ్ళీ అది చేసే వరకు నా మనసు ఉండదు. నాకు అలవాటు ఉంది. రాత్రి 12 దాకా ఫోన్లో మాట్లాడతాను. మిస్ కాల్ ఉంటే అది ఏ కారణంగా ఎన్ని కాల్ చేసే అలవాటు ఉంది. అందుబాటులో ఉంటాం. కార్యకర్త యొక్క కష్టకాలు ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ ఉంది. ఇక్కడ బాలాజీ గారు ఉన్నారు, చంద్రబాబు ఉన్నారు, ఢిల్లీ గారు ఉన్నారు. ఇవి కూడా మా జిల్లాలో భాగమే. ఈ ఉమ్మడి జిల్లాలో ఇంత పెద్ద నాయకత్వంతో మీ అందరూ కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామనే మాట మీ అందరికీ ఇస్తూ వచ్చే రోజుల్లో కష్టపడదాం. పార్లమెంట్ సీటు, నిజామాబాద్ పార్లమెంట్ సీటు ఎంచుకొని సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి కానుకగా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు జైరాబాద్ గారికి ఇంకా సుదర్శన్ రెడ్డి గారు జైరాబాద్ తీసుకుంటున్నారు. అక్కడ కూడా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం కనబడతా ఉంది. పార్లమెంట్ సీట్ గెలవాల్సిన అవసరం ఉంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలపడితేనే దేశానికి శ్రీరామ రక్ష. కులాల పేరిట, మతాల పేరిట కనీస పరిజ్ఞానం లేని నాయకులు దేశాన్ని పాలిస్తే
మనకు భవిష్యత్తులో వినాశం తప్పదు, అది గ్రహించుకోవాల్సిన అవసరం ప్రతి యువకుడు ఉందన్నమాట ఈ సందర్భంగా మనం చేస్తూ రహత్నగర్ గ్రామం నుండి ఎమ్మెల్సీ వరకు నాకు ఈ యాత్రలో నాకు సహకరించిన మా గ్రామం నుంచి నిజామాబాద్ పట్నం వరకు ఆనాడు ఎన్ఎస్యూలో యువజన కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ పెద్దలందరూ నాకు సహకరించిన ప్రతి వ్యక్తికి శిరస్సు మంచి నమస్కరిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా పదవి అనేది అహంకారం తీయకూడదని నమ్మే వ్యక్తులు నేను ఒకటి. పదవులు వస్తాయి పోతాయి, వచ్చినా రాకున్నా నడవడిలో మనవడిలో మార్పు ఉండదనే మాట కూడా ఈ సందర్భంగా మీకు మాట ఇస్తూ నిజామాబాద్ జిల్లా 1978లో ఏ రకంగా నిలిచినో ఆ రకంగా ఆ వైభవం తీసుకొచ్చే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తామనే మాట మీ మాటగా పెద్దలకి నేను ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా నాకు ఎమ్మెల్సీ రావడం రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, ఖర్గే గారు ఆఖరి నిమిషంలో చేజారుతున్నటువంటి అవకాశాన్ని నిలబెట్టేదానికి ప్రయత్నం చేసిన దీపాదాస్ మున్షి గారు, రేవంత్ రెడ్డి గారు, దావోస్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆఖరి నిమిషంలో ఇన్వాల్వ్ అయ్యి ఇది సీనియర్ కాబట్టి నేను ఇవ్వాల్సిందనే మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు, జిల్లా నాయకులందరూ కూడా మహేష్ కిషోర్ అవకాశం రావాల్సిందే, చాలా ఆలస్యం అయిపోయిందన్నటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ నాయకులందరూ కూడా పెద్దలతో వ్యక్తం చేయడం, ఇవాళ అవకాశం మీ అవకాశంగా వచ్చింది. ప్రతి కార్యకర్త నాకే పదవి వచ్చినటువంటి సంతోషం. నేను గాంధీ భవన్లో గత నెల రోజులుగా కనీసం రోజుకి 400-500 మంది కలుస్తూ ఉన్నాను, స్వామికి చెప్తా ఉన్నాను. వాళ్ళకు వచ్చా మాకే వచ్చిందని రకరకాల మనుషులు అన్ని జిల్లాల్లో ఉంటుంది. పొద్దున 11 నుంచి 2 గంటలలో కలవడం. అంతటి ఉత్సవం కార్యకర్తలు వచ్చింది. ఆ ఉత్సవాన్ని అమ్ము చేయకుండా కర్తవ్యంతో ముందుకెళ్తామనే మాట ఒకసారి మీ అందరికీ జిల్లా కాంగ్రెస్ కమిటీకి ఆ మాట ఇస్తూ ఈ అవకాశం ఇవాళ సన్మాన సభలు ఏర్పాటు చేసి మీ అందరినీ కలుసుకున్నటువంటి భాగ్యం కలిగేసినటువంటి జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ఈ సన్మాన సభకు అధ్యక్షత వహిస్తున్న నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, అలాగే నిజామాబాద్ అధ్యక్షులుగా ఉన్న కేశవేణు గారు, అలాగే పెద్దలు చాలా సీనియర్ మంత్రివర్యులు, ఇప్పుడు అసెంబ్లీ కౌన్సిల్కు లీడర్ ఆఫ్ ది కౌన్సిల్గా ఉన్న జీవన్ రెడ్డి గారు, పెద్దలు మన జిల్లాకి సీనియర్ నాయకుడైన బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, మరియు ఇవాళ సన్మాన గ్రహీత మిత్రుడు చాలా సంవత్సరాల తర్వాత అధికార పోస్టు మొదటిసారిగా అంటే చైర్మన్గా చేసినారు, కానీ అసెంబ్లీ కౌన్సిల్లో అడుగు పెడుతున్న మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా పెద్దలు మాజీ ఇరిగేషన్ మినిస్టర్గా మరి జిల్లాలో టీడీపీలో ఎన్నో పదవులు అనుభవించిన మానవ వెంకటేశ్వరరావు గారు, నర్సారెడ్డి గారు, ఆకుల లలిత గారు, ఈ అందరి పేర్లు చెప్పాలంటే సమయం అయిపోతుంది, క్షమించండి. ఆయనకి నందన్ గారు, సునీల్ గారు, వినయ్ గారు, మన అనిల్ గారు, హైదరాబాద్ అనిల్ గారు, మిత్రులారా, సోదరి సోదరులారా, నేను ఎక్కువ సమయం తీసుకుంటున్నా. మహేష్ గారు అన్ని విషయాలు చెప్పినారు. ఇవాళ పరిస్థితులు అన్నీ మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట్లాడినా చేస్తామంటే చేస్తుంది. దీనికి ఒక చరిత్ర ఉంది. 138 సంవత్సరాలు పూర్తి చేసి 139 సంవత్సరాలు పోయినాం మనం. అంటే నాట్ ఏ స్మాల్ మా పీరియడ్. 139 ఇయర్స్గా కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నది. మీ ఆశీర్వాదంతో ఇంకా ముందు కూడా కొనసాగుతుంది. ఎలక్షన్ కంటే ముందు మేము ఏమేమి వాగ్దానాలు చేసినామో
అది కేవలం 60-65 దినాల లోపలే మనం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాము. గెలిచిన 2 దినాలకే 2 గ్యారంటీ స్కీమ్ పూర్తి చేసినాము. అలాగే నిన్న నేను కూడా 4 ఫంక్షన్లు నేను కంటిన్యూగా అటెండ్ చేసిన. మనము వచ్చిన 60 దినాలకి సరిగ్గా మనకు తెలుసు వైద్యం, హెల్త్ ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదో. దానికి 7,000 నర్సెస్కు అపాయింట్ చేసిన ఘనత ఒకటే చోట చేసి లాల్ బహదూర్ స్టేడియంలో సర్టిఫికేట్ ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి అయిన మన రేవంత్ రెడ్డి గారి. మళ్ళీ 2-3 దినాలు గ్యాప్లోనే సింగరేణి వాళ్ళకు 450 మంది సింగరేణి వాళ్ళకు సర్టిఫికేట్స్ ఇచ్చిన. దాని తర్వాత పోలీసు వాళ్ళకు 14,000 పోలీసులకు రిక్రూట్మెంట్ చేసిన. మజా కాదు. నెక్స్ట్ డే మళ్ళీ నిన్న నేను అక్కడే ఉన్నాను. మా గురుకుల పాఠశాలలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకు 2,000 ఎస్సీ, ఎస్టీకి మహిళ 4 గురుకుల పాఠశాలకు మన ఫిజికల్ డైరెక్టర్ కానీ టీచర్స్ అన్నీ కూడా 2,000 అపాయింట్మెంట్. అంటే 25,000 అపాయింట్మెంట్స్ కేవలం 9 దినాల్లో, 9 డేస్లో. అంటే మన ప్రభుత్వం వచ్చినాక లెక్క పట్టుకుంటే 70 రోజుల్లో 25,000 అపాయింట్మెంట్ చేసినాం. ఇంకా తొందరగానే 2 లక్షల విద్యార్థన యువకులకు ఉద్యోగాలు ఇచ్చే మాట నిలుపుకుంటున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీ ఉద్యోగం ప్రభుత్వం అని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఒక విషయం మీకు దృష్టికి తీసుకురావాలి. నిజామాబాద్కు ఎంతో అభివృద్ధి చెందిన ఈ జిల్లా, కానీ ఈ మధ్యలో మనకేమైందో తెలంగాణ విషయంలో డి శ్రీనివాస్ గారిని కంటిన్యూగా ఒడగొట్టినాం. తర్వాత ఎంతమంది వచ్చినారు కానీ వాళ్ళు డెవలప్ అయినవి, నిజామాబాద్కి డెవలప్ చేయడం. మొన్న నాకు కామారెడ్డి చేయాలంటే లేదే కేసీఆర్ కామారెడ్డికి వచ్చి చేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డికి చేస్తాం. మాది నేషనల్, మాది కాంగ్రెస్ హైకమాండ్ పాలసీ కాబట్టి నువ్వు నిజామాబాద్కు పోవంటే నేను నిజామాబాద్ నాకెందుకు, నేను చెయ్యాలి, నేను గెలిపించుకుంటా అంటే నో యువర్ ఫేస్ ఆఫ్ ది మైనారిటీ, యూ షుడ్ గో అండ్ కాంటెస్ట్ అన్నారు. నేను ఇంటికి వచ్చిన, మీకు ధన్యవాదాలు. నేను 20 దినాల లోపల 61,000 ఓట్లు ఇచ్చిన గారికి 2 సీట్లు ఓడిపోయినా. కానీ 60,000 అబో ఓట్స్ మీరు విత్ 18-20 డేస్లోనే నా క్యాంపెయినింగ్ మీరు ఇచ్చినారు. కానీ ఇట్లా కాదు. ఇప్పుడు మీరందరూ కూడా మనసు ఇప్పి విభేదాలు మర్చిపోయి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఇట్టి పరిస్థితుల్లో మనకు ఒక 30,000 మెజారిటీ టౌన్ నుంచి నేను ఆశిస్తున్నా. మీరందరూ ఏకభావిస్తారా మాతోని? చేతులు లేపండి ఎవరు ఉన్నారు అందరూ. ఈసారి కాంగ్రెస్ కదా మన ఓటు డెవలప్ చేసుకున్నారా లేదా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దమ్మొచ్చిందా? ఇప్పుడు జర దమ్మొచ్చింది. ఇప్పుడే నేను వచ్చినప్పుడు మంత్రి గారు ఫోన్ చేసినారు మాకు అగ్రికల్చర్ మినిస్టర్, షబీర్ భాయ్ తొందరగా మార్కెటింగ్ కమిటీ ఏంటి మీకు ఓసీ ఉన్నది అని. కామారెడ్డి మీకు మాట్లాడండి, నాకు అన్ని జిల్లాలో ఉన్న అన్ని మార్కెటింగ్ తొందరగా చేయమంటే ఇక గవర్నమెంట్ ఉద్యోగాలు అటెంప్ట్ ఫిలప్ అవుతున్నాయి. రాజకీయ ఉద్యోగాలు కూడా వెరీ సూన్ 8-10 దినాల్లో ఈ కార్యక్రమం కూడా మీకు తొందరగా మొదలు పెడుతున్నామని కూడా చెప్తున్నాను. లైబ్రరీస్ ఖాళీ అయిపోయినాయి, మార్కెటింగ్ వస్తున్నాయి. ఇందిరమ్మ కమిటీస్ ఈచ్ వార్డులో ఇందిరమ్మ కమిటీకు ఈ అసెంబ్లీ ఇవాళ కాగానే ఆ కార్యక్రమంలో కూడా ముందుకు పోతున్నాం. కాబట్టి ఇక్కడ మన కార్యకర్తలకు మధ్యలో గవర్నమెంట్ మధ్యలో గ్యాప్ ఉండకుండా మన మధ్యలో అవగాహన ఉండాలి. మా గవర్నమెంట్ ఇది చేయబోతుంది, మా గవర్నమెంట్ ఇది చేసింది, నా గవర్నమెంట్, నా ప్రభుత్వం, నా పార్టీ అది తీసుకొచ్చే బాధ్యత మా నాయకుల మీద ఉంది. మా కార్యకర్తకు పార్టీకు గ్యాప్ ఉండద్దు. కార్యకర్తలకు కంపల్సరీగా లీడర్లతో గవర్నమెంట్కు ఆ సంబంధం కల్పించే బాధ్యత మేమందరం తీసుకుంటూ మరి కేసీఆర్ గారి కాళేశ్వరంలో నాకంటే ఎక్కువ జీవనన్న ఇరిగేషన్గా, సుదర్శన ఇరిగేషన్ మంత్రి చేసి ఆయనకు తెలుసు. మరి కేసీఆర్ ఏం మాట్లాడుతుండో మీకు ఏమైనా తెలుసు కదా. ఒకడు ఏమంటుండో, అవునా ఒక ప్రాజెక్ట్ పోతే ఏమవుతుంది హరీష్ రావు అంటాడు, ఎన్నోసార్లు కొట్టుకోపోయినట. ఇవాళ మన నిజాం గారు కట్టింది పోచారం, అది కట్టింది 1931.
1931లో కట్టినారు. ఇప్పటి వరకు ఒక సిమెంట్ ఒక ముక్క కూడా కింద పడలేదు. తర్వాత నిజాం సాగర్ కట్టిండ్రు 1937 నుంచి ఇప్పటి వరకు నిజాం సాగర్ ఉంది. ఫోన్ చేసి రాములు ఒక 3 ఫీట్లు గేట్లు 3 ఓపెన్ చేయబోయాలంటే గిరిగిరి 3 గేట్లు ఓపెన్ చేస్తే నీళ్ళు పోతూనే ఉంటారు. ఇవాళ శ్రీరామ్ సాగర్ ఏమైంది? ఇప్పటివరకు ఏం కాలేదు. నువ్వు కట్టి 2 సంవత్సరాలు కూడా గ్యారెంటీ కాలే. 3 డ్యామ్లు 3 వరుసగా పోయినాయి. ఇప్పుడు ఎక్కడ ఒక డ్యామ్ అయితే ఏమైతుంది? ఇవాళ పోయి చూసినారు, మొన్న అడిగిన గురించి ఒక చుక్క నీళ్ళు మొత్తం వదిలేసినారు. అదే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో నా హయాంలో కట్టిన శ్రీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లనే ఉన్నది. అలా 18 టీఎంసీ వాటర్ ఉంది. చూడు, కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు, టీఆర్ఎస్ కట్టిన, అవినీతి మీద వాళ్ళు కట్టినారు, నీతి మీద మేము కట్టినాం. మా పాలన చూడు, వాళ్ళ పాలన చూడు. పాత దగ్గర పోనీ కొత్త దాని కాంపిటీషన్ రారా బయట. మీరు కట్టిన వాళ్ళ కాళేశ్వరం 20 టీఎంసీ కదా, 20 టీఎంసీ. ఇది స్టిల్ 15 టీఎంసీ వాటర్ ఉంది. అదే మేము ఎక్కడికి వెళ్ళినా మేడిగడ్డ అన్నారు, ఆడికైనా అందులోనే రావాలి వాటర్, అలాగే పోవాలి. మళ్ళా మిడ్మానర్ కానీ ఎలక్ట్రిక్ కానీ అలాంటి ప్రాసెస్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏం కట్టకుండా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్కసారి కూడా కేసీఆర్ మాట్లాడకుండా అక్కడ పోయింది అంటాడు. ఏమన్నా అంటే మన కృష్ణ అంటారు. ఇవన్నీ అబద్ధాల మాటలు రావద్దు. ఇవాళ మీ మాటల ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఇవాళ కేసీఆర్ ఆయన కొడుకు గురించి అంత పెద్ద సెక్రటరీ కట్టుకున్నాడు. उसका तख्त भी गया, ताज भी गया, అన్నీ పోయింది. కాంగ్రెస్ వచ్చి కూర్చుంది. సీఎం నుంచి పెట్టుకుంటే మధుకు మధ్యమో నాకు కూడా నిన్నమన్నా నాకు కూడా ఒక పేజీ అలాట్ చేసింది కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు. మరి ఇక్కడ నుంచి నేను ఓడిపోయినా రేవంత్ రెడ్డి గారు అక్కడ హైకమాండ్ ఒక బార్ పెట్టి ఓడిపోయిన వాళ్ళకు ఇవ్వద్దు అనుకున్నా కూడా నాకు షబీర్ భాయ్ అవసరం ఉంది అని చెప్పి ఈరోజు నాకు 4 చాలా పెద్ద కీలకమైన ఓటుకు సంబంధించిన సోషల్ జస్టిస్ అవసరం ఉన్న వాళ్ళు ఎస్సీ డిపార్ట్మెంట్, ఎస్టీ డిపార్ట్మెంట్, ఓబీసీ డిపార్ట్మెంట్, మైనారిటీ డిపార్ట్మెంట్, ఈ 4 డిపార్ట్మెంట్స్ 85% జనం అంతా నా దగ్గరనే ఉంది. ఆ 4 కీలకమైన శాఖలు దానికి సీఎం గారు సీఎం మంత్రిగా ఉన్నారు. అది ఆయన పెట్టుకుని నాకు ఇచ్చినాడు. అంటే ఆయనకు ఒక నమ్మకం, అరే మా షబీర్ భాయ్ సీనియర్ ఉన్నాడు, ఇది కావాలా అని. అప్పుడు మైనారిటీస్కి 4% రిజర్వేషన్ తీసుకొస్తున్నారు. ఈ డిపార్ట్మెంట్ కూడా బాగు చేస్తారని తప్పనిసరిగా ఆయన ఏ ఆశ మన మీద పట్టినారు. నేను తప్పనిసరిగా ఆశలు చేసి ఓబీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళ గురుకుల పాఠశాలతో సహా అన్ని విధంగా వాళ్ళ విద్య, వైద్యం అవన్నీ జాగ్రత్తగా చూసి ఈ రాష్ట్రంలో మళ్ళా అభివృద్ధి చెందుతుంది అని తెలియజేస్తూ, ఇక మహేష్ గౌడ్ గారు మరి యువకుడు 24 గంటలు గాంధీ భవన్ సింగిల్గా నడుపుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇంకా ఆయన మీద బాధ్యతలు పెరిగినాయి. ఏ వస్తువు అడిగినా మహేష్ గారు కావాలి. కానీ ఏ రాత్రికి ఫోన్ చేసినా మహేష్ గారు ఉంటారు. అలాగే జీవన్ రెడ్డి సాబ్ విషయంలో మీకు తెలియని కాదు, ఆయనే మన రాష్ట్రానికి ఎన్నో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసిన నేనే ఆయనే. అలాగే సుదర్శన్ రెడ్డి అన్న మరి మొన్ననే మంత్రిగా కావడం ముందే, కానీ కొన్ని సర్కంస్టెన్స్లు కాలేదు. నేను అనుకుంటా ఈ వారం 2 వారంలో ఆయన కూడా మంత్రిగా మరొకసారి మనం అందరూ ఇక్కడికి వచ్చి ఆయనకు సన్మానం చేసే అవకాశం మనకి దొరుకుతుందని చెప్తూ, ఇంత పెద్ద ఎత్తున మాకు సన్మానంకి వచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్यकर्ता చేతులు जोड़ी नमस्कार చేస్తూ मैं आप सब लोगों को हमारे सम्मान के लिए आप लोग उतनी दूर से लंबा जुलूस के अंदर आकर इसको कामयाब बनाए, इसलिए मैंने माइनॉरिटी, मेजॉरिटी सबको नाम से NSA, यूथ कांग्रेस, सेवा दल, महिला कांग्रेस, ऑल फ्रंटल ऑर्गेनाइजेशन और कांग्रेस के पूरे भाई बहनों को सबको नमस्कार करते धन्यवाद. DCC అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ వచ్చేసిన నా కాంగ్రెస్ సోదరులకు, ప్రెస్ సోదరులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు.
మనమందరం కష్టపడి కాంగ్రెస్ పార్టీని కొన్ని సీట్లు వచ్చినా పర్సంటేజ్లు పెంచుకొని జరా మాట్లాడాలనుకునేటోళ్ళు ఎవరైనా ఇద్దరిద్దరు మాట్లాడుతున్నా బయటకు వెళ్ళి మాట్లాడుకోండి. మీరందరూ యువకులు కానీ మిత్రులు పెద్దలు కానీ ఒకసారి మన కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి. ప్రజలు రేవంత్ రెడ్డి గారి పైన బాగా నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఆయన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మనం అందరూ పెద్ద మీటింగ్ పెట్టాము. ఆ మీటింగ్లో నాకు మన స్టేట్ ఇన్ఛార్జ్ మహేష్ గారికి తెలుసు అనుకుంటాను. ఠాకూర్ గారు మీటింగ్ ఎట్లా పెట్టుకున్నాను వాటి మేము ప్రజలు పెట్టుకున్నాం, కాంగ్రెస్ పార్టీ అంటే పెట్టుకున్నాం, కాదు అంటే మేము రైతులు పెట్టుకున్నామని చెప్పాను. అంటే ఆ ధైర్యం ఎందుకున్నది? మీరు మాపై నమ్మకం పెట్టుకొని ఏది చేసినా సక్సెస్ చేస్తూ ఉన్నారు, ప్రజల కొరకు చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ఆ రోజు మాట్లాడడం జరిగింది. దాని ఒకటే వాటిని కనీసం పిసిసి ప్రెసిడెంట్ గారికి పిలువండి అని మా ప్రెసిడెంట్ తప్పనిసరిగా పంపుతాం, సన్మానిస్తాం వస్తే అని చెప్పి మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్లో మీరందరూ బాగా సక్సెస్ చేశారు. ఇప్పుడు కూడా మన నిజామాబాద్ డిస్టిక్ లో మేమందరం బాధ్యతగా ప్రజలని, విద్యార్థులని అందరిని కాపాడే బాధ్యత మా పైన. దాన్ని దృష్టిలో పెట్టుకొని నా మిత్రుడు సమీరన్ గారికి ఆల్ రీకన్స్ట్రక్షన్ కమ్యూనిటీ ఎక్కడ ఏం బాధలు ఉన్నాయో ప్రభుత్వానికి సలహాలు ఇవ్వమని సలహాలు చేసినందుకు రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తూ, ఇంకో సోదరుడు గత 5 సంవత్సరాలు కష్టపడి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నో తిట్లు తిన్నా, నేనే కోసం 2 సార్లు తింటాను, పని నా ముందు నిలుతుంది. అసలు తిట్లు తిని ఓపెన్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన కూర్చుండి అందరినీ ఏకతాటిగా నడిపిన నా మిత్రుడికి ఈరోజు ఎమ్మెల్సీ ఇచ్చినందుకే మనందరూ తెలంగాణ చెప్తా ఉన్నాం. ఈ విధంగా మరి పెద్దలు బండి వెంకటేశ్వరరావు గారు కూడా రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు వారి పిలుపు మేరకు వారు కూడా మన పార్టీకి వచ్చారు. గత ప్రభుత్వాలు చెప్పినే కానీ ఎక్కడ కూడా ఒక్కటి చేయకుండా మన డిస్ట్రిక్ట్ మరీ నిర్లక్ష్యం చేసి, మీరు వ్యవసాయం కోండి, ఎడ్యుకేషన్ కోండి, హెల్త్లో కోండి, ఎక్కడ ఒక టీచర్స్ లేరు, ఒక ప్రాజెక్టు లేరు. ఒక నిజాం సాగర్ ఒక ప్రాజెక్టు ఉంటే దానికి ఇద్దరు సీట్లు. నిజాం సాగర్ మన రైట్స్, మనకు నీళ్ళు కావాలంటే మరి కామారెడ్డి సీ ఆపేస్తారు. ఇదాక అడ్మినిస్ట్రేషన్. అందువరకే నాకు డౌట్ వస్తూ ఉంది. ఇప్పుడు మొన్న నుంచి శ్రీరామ్ సాగర్ లెవెల్స్ పడిపోతూ ఉన్నాయి. పడిపోతే అల్లీ సాగర్ గుత్పా ఒక్క పంటకు ఇబ్బంది అయినా మనకు పంటలకు పోతే భయపేస్తాము. నేను అన్నాను, నిజాం సాగర్ నీళ్లు కాపాడింది. ఒక్క మెట్టు మీద నా ప్రాబ్లం ఉంటే నిజాంతో గుత్ప దాకా నీళ్ళు ప్రయత్నం చేద్దామని. దాన్ని ఈ దద్దమ్మ ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు బీజేపీ కానీ
బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ కూడా రెవ్యూ లేదు, ఒక అధికారులు మాట్లాడేది లేదు, స్పందించేది. ఇప్పుడు చెప్పాను నేనే, ఈరోజు కలెక్టర్ కన్సల్ట్ ఆఫీసులో పిలిపియండి, రేపు 2-2:30కు నా రైతులు వేసుకున్న పంటలను కాపాడే బాధ్యత మన పైన ఉంది కాబట్టి వాటర్ గురించి డిస్కషన్ చేద్దాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం మీ అందరి కష్టాలను చూసుకొని ప్రాణాయిత చేస్తే సిరికొండ వరకు నీళ్ళు ఇస్తే 1,40,000 ఎకరాలకు వస్తుండే, కామారెడ్డికి వస్తే 1,00,000 వస్తాం. అది మనం 2,000 కోట్లు ఖర్చు పెట్టినాం కూడా ఈ స్వార్థాల కొరకు. నిన్న పోయి ప్రాజెక్టులు చూసామే, ఆ విధంగా స్వార్థాల కొరకు 300 కోట్లు ఇస్తే కంప్లీట్ అయ్యే ప్రాజెక్టులు పక్కన పెట్టేసి 3,000 కోట్లతో పైపులు వేశారు. పైపులు కంప్లీట్ అయినా వాళ్ళు మొన్న రివ్యూ చేశాం. ఒక వాలు 3 ఎకరాలకు ఒక వాలు. నేను అడిగిన ఆఫీసర్లకు వాలు చెడిపోతే ఎట్లా బాబంటే బయటకు వెళ్ళి రాళ్ళు అటు అమెరికలు రష్యలు అది వచ్చేవారికి పొలాలు ఉంటాయా? అటువంటి స్వార్థాల కొరకు మనల్ని దిమ్మలు పెట్టారు. ఇప్పుడు నేను ఏం ప్రాజెక్టు పోయింది మనం మేడిగడ్డ 16 టీఎంలు 4,000 కోట్లు ఖర్చు పెట్టి స్వార్థాల కొరకు వీళ్ళు కావలసిన చుట్టాలకు ఇస్తే ఆ చుట్టాలు ఇంకో కాంట్రాక్టర్కి 20% ప్రాఫిట్ ఇచ్చాడు. వాడు చేస్తే వాడికి 20% ప్రాఫిట్ వచ్చింది. అంటే వాళ్ళ ఎస్టిమేషన్ సగము తిన్నా ఆ ప్రాజెక్టు మంచిగా. నేను ఇంజనీర్లు తీసుకుపోయిన ఎంబడ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈ ప్రాజెక్టు నిండితే తప్పనిసరిగా ఉండని కొట్టుకపోతుంది అని చెప్తా ఉన్నారు ఆ బిజినెస్. అంటే ఇంత దరిద్రమే ఈ పరికరాలు పెరిగింది, ఎత్తుటానికి పెరిగింది. హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా చెప్పారు, చేశారు. మీ అందరి స్వార్థాల కొరకు మా పిల్లలని రైతులని జీవితంలో నాశనం చేస్తున్నాడు. లూజు సైడ్ ఉంటే ఆడంటారు, ఆడుంటే రాకంటారు. ఎస్టిమేషన్ ఇండియాలో తెలంగాణలో ఎంత ఎస్టిమేషన్ ఎక్కువ చేసిండ్రో, కాస్ట్ ఎంత ఎక్కువ చేసిండ్రో ఇక్కడ ఇండియాలో ఫస్ట్లో ఉన్నారు. ఇదా మళ్ళీ ఇటువంటి వాళ్ళగా మనం ఓట్లేసేది. ఇటువంటి దళితులలో మనం ముంగడికి ముఖం పెట్టుకొని ఓట్లాడేదానికి వచ్చినాం. తప్పనిసరిగా ఇంకా చాలా మాట్లాడుతున్నాం కానీ మీ అందరికి ఒకటే ప్రాధాన్యపడతామని చెప్తా ఉన్నాను. మీరందరికి పోతు రావాలంటే వాళ్ళకు గవర్నమెంట్ రాగానే మన వాళ్ళని బలవంతంగా తీసుకుపోయారు పార్టీలకు. అంతేనా? మన వాళ్ళని బలవంతంగా తీసుకుపోయారు కదా. వాళ్ళు వస్తారంటే కాదు, మనం అందరం తప్పనిసరిగా అందరినీ జైలు చేసుకోవాలి. ఎక్కడైనా ఒకళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళని పక్కన పెడదాం, తద్మూలం జైలు చేద్దాం. ఏమైతే జైలు చేస్తే ఎమ్మెల్సీ సింగిల్ విండో చైర్మన్స్ కావాలి, మున్సిపల్ చైర్మన్ కావాలా, జడ్పీటీసీలు కావాలి. మనమే ఉంటే సరిపోదు. మన సభ్యత్వాలు జరిగితే మీ అందరికీ ఆ పోస్ట్ వస్తాం. ఆ సభ్యత్వం జరిగితే మేము పార్లమెంట్ కూడా చేస్తాం. కాబట్టి తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మోడీ గారు చెప్పిన పనులు 10 years బాగా చూశారు. మీరందరూ ఏదో అయోధ్య అక్షంతలు మనం అనుకోకుండా తప్పనిసరిగా ప్రజలు ఎంత పని చేసిన వాళ్ళని కూడా 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు సహించరు. వీళ్ళు పనులు కూడా చేసి లేవు కాబట్టి
మీరందరూ యూనిట్గా ఉండండి. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినా రేపు రాత్రులు మొదలు కష్టపడి రాహుల్ గాంధీ భారతదేశమంతా తిరుగుతా ఉన్నారే, ఉండడానికి ఢిల్లీలో ఉండు లేదని చెప్తా ఉన్నారే. అటువంటి వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ చేస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ప్రతి ఒక్కరిని అవస్థానాలను జైన్ చేసుకోండి. దయచేసి మీకు ఇంకొకరు బలి రాకుండా అది పక్కన పెట్టండి. ఇది పార్టీ ఇష్యూ. మీరందరూ జైన్ చేసుకుంటూ రేపు కార్పొరేషన్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, పంచాయతీలో కానీ, జెడ్పీటీసీలో కానీ, పార్లమెంట్ కానీ గెలవటానికి మనం ఎంత ఇది పైసలు ఉన్నా నీళ్ళు ఉన్నా గెలిచేది కాదు, ఓటర్స్ ఉంటే గెలిచేది. ఎంత ఓటర్స్ మన పార్టీలో ఉంటే అంత మనకు బాగుంటుంది. కాబట్టి మన పార్టీ అంత బలపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా అదే చేస్తూ చెప్తూ మరి ఈరోజు తప్పనిసరిగా చాలా మంచి రోజు. షబీర్ అలీ గారు కానీ, మహేష్ గౌడ్ గారు గారికి ఈ పదవులు వచ్చినందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఏఐసీసీ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు చెప్తూ మేమందరం గతంలో మా డిస్ట్రిక్ట్ బాగా వెనుకబడ్డది. సీఎం గారు మాకు ఏదైతే ప్రాజెక్టు వదిలారో తప్పనిసరిగా మేమందరం కలిసి ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్ననే ప్రభుత్వం మంచి డిసిషన్ తీసుకున్నది. నిజామాబాద్లో డాక్టర్స్ పోస్టింగ్ ఉంటాడు, అక్కడ పోయి హైదరాబాద్ ఉంటాడు, అక్కడ పోయి కామారెడ్డి ఉంటాడు. ఎక్కడైతే పోస్టింగ్ ఉందో ఎందుకుంది? మన బీద వాళ్ళకు ఇన్ని వేల కోట్లు పెట్టి ఆరోగ్యాలు గడిపోతే డాక్టర్లు మనం కాపాడేవాళ్ళు. కాబట్టి హాస్పిటల్స్ కట్టుకున్నాం, హాస్పిటల్లో డాక్టర్ ఉన్నాం. ఇక్కడ వేరే దగ్గర వాళ్ళందరినీ క్యాన్సల్ చేశారు. దయచేసి కన్సల్ట్ మినిస్టర్ గారికి, రాజు నరసింహ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీరు మంచి డిసిజన్ తీసుకున్నారు ప్రభుత్వం. యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి. ఎవరిని చెప్పినా డాక్టర్స్ హాస్పిటల్లో ఉండవలసిందే, ప్రజలకు సేవ చేయవలసిందే అని చెప్తూ మీరందరూ వచ్చినందుకు అందరూ అభినందిస్తా ఉన్నాడు. జై హింద్, జై జాన్. సుదీర్ఘ అనువాద్యుడు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు. సభాధ్యక్షంలో రాజకీయ జీవితంలో ఒక విధంగా చెప్పాలంటే వాడు మొట్టమొదటిసారిగా చట్టసభకు ఎంపికయ్యేటువంటి ఒక అవకాశం లభించడము, వారికి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలకడము నిజంగా మీ అందరితో పాటుగా నేను కూడా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మా మిత్రులు, నాకు చిరకాల మిత్రులు, ఇక్కడ వాస్తవంగా వారు శాసనసభకు ఎంపికై వీళ్ళ మంత్రివర్గంలో రేవంత్ రెడ్డి గారి సహచరుడిగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి వారు. కానీ వారు ఆశించిన ఫలితం పొందలేకున్నప్పటికీ కూడా వారి సేవలు రాష్ట్ర స్థాయిలో అవసరమైనటువంటి యొక్క ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని మరి వారికి ప్రత్యేకంగా ప్రభుత్వ సలహాదారుడిగా వారి సలహాలు పొందుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. మా మిత్రుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండవ వెంకటేశ్వరరావు గారు, అరికెల్ నర్సిరెడ్డి గారు, మాజీ శాసనమండలి సభ్యులు, సోదరుడు అనిల్ కుమార్ గారు, మాజీ శాసనసభ్యులు, అట్లాగే సోదరి ఆకుల లలిత, మాజీ శాసనమండలి సభ్యురాలు,
మాజీ శాసనసభ్యురాలు మా సోదరుడు గంగారాం గారు, అట్లాగే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి కె శ్రీని గారు, ఇప్పుడే సమావేశం కాంగ్రెస్ పార్టీ అంటే వారి ప్రజా జీవితం ఆరంభంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆరంభించి యువజన కాంగ్రెస్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో సేవలు అందింపజేసి వాస్తవం ప్రతినిధిలో రేవంత్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తదుపరి మరి పూర్తి స్థాయిలో గాంధీ భవన్ కు సమయం ఇవ్వలేకపోవడం పరిస్థితులలో పాలనాపరంగా ఆర్గనైజేషన్ పూర్తిగా నడిపిస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి సేవల గుర్తింపు ఏదైతుందో మరి శాసన మండలికి ఎంపిక కావడము ఇది కేవలం మహేష్ కుమార్ గౌడ్ గారికి కల్పించేటువంటి ఒక హోదాగా కాకుండా ఇది కాంగ్రెస్ కార్యకర్తలకు లభించేటువంటి ఒక హోదాగా మనం భావిస్తామని చెప్పంటున్నాం. కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటువంటి నాయకులకు గుర్తింపు లభిస్తుందని చెప్పడానికి ఉదాహరణ మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటుగా మిత్రుడు ఎన్ఎస్టీ బల్మూరు వెంకటేశ్వరరావు గారు అతి చిన్న వయసులో చెప్పంటున్నాను మొత్తం దేశంలోనే అతి చిన్న వయసులో శాసన మండలికి ఎంపికైనటువంటి అవకాశం పొందినటువంటి ఒక వ్యక్తి వీళ్ళ విద్యార్థి నాయకుడిగా గడిచిన దశాబ్ద కాలం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దృష్ట్యా వారి శాసన మండలికి అవకాశం కల్పించడం, అట్లాగే సోదరుడు అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పట్టు నేను అందరూ కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. మరి ఏకంగా రాజ్యసభకి ఏదైతుందో మనకి అవకాశం కల్పించడం జరిగిందని చెప్పంటున్నా. ఈ ముగ్గురు కూడా మహేష్ కుమార్ గౌడ్ గారే కానివ్వండి, బల్మూరు వెంకట గారే కానివ్వండి, అట్లాగే అనిల్ కుమార్ యాదవ్ గారు కానివ్వండి కాక నేను గడిచే దశాబ్దం కాలెక్కడికి వెళ్ళి గమనిస్తున్నా. ఎవరు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నా పార్టీ పిలుపు మేరకు మరి ముందుని పోరాటం చేసేటువంటి నాయకులు కార్యకర్తలు కాబట్టి పార్టీ పరంగా వారికి లభించిన ఈ గుర్తింపుకు నేను కాంగ్రెస్ కార్యకర్తలందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ అధిష్టానానికి ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పంటున్నాను. మన జరిగిన సాధారణ శాసన ఎన్నికల్లో ఇక్కడ వాస్తవంగా అందరూ కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. ఒక విధంగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుందని చెప్పంటే ఇది సాధ్యమేనని చెప్పి అనుకున్నాను. కానీ దాన్ని సుసాధ్యం చేసినటువంటి ఘనత ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నారు. వారు ఏనాడైతే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందో రాష్ట్రంలో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని పర్యటింపజేసి కార్యకర్తలను ఉత్తేజపరిచి ప్రజానీకాన్ని ఏదైతుందో మనం ఎదుర్కొంటున్నటువంటి నియంత్రణతో పాలనకు ఈ అభివృద్ధి పాలనకు ఏదైతుందో తెరలించాలనే భావనతోని మరి చేసే ఉద్యమానికి ప్రతిఫలం మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావటం మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడం జరిగిందని చెప్పి అంటుంది. ఇది కేవలం మొదటి దశ మాత్రమే. రెండవ దశ ఎన్నిక సార్వత్రిక ఎన్నిక రేపు రాబోతుంది పార్లమెంట్ ఎన్నిక చెప్పంటున్నాను. ఈ దేశం కోసం ఏదైతుందో ప్రాణాలు అర్పించినట్టుగా త్యాగాల చరిత్రగా మరి కుటుంబం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి వారసత్వాన్ని పొడిపుచ్చుకున్నట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి వరకు ఏదైతుందో మళ్ళీ మరొకసారి మనందరూ కలిసికట్టుగా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఇప్పుడు మిత్రులు పేర్కొన్నట్టు 15 కనీసం 15 పార్లమెంట్ స్థానాలు గెలుచుకునే విధంగా అందులో మన నిజామాబాద్ ఏదైతుందో ప్రథమ స్థానంలో నిలిచే విధంగా ఏదైతుందో అందరూ ఖచ్చితంగా కృషి చేయాలని చెప్పంటున్నారు. మనకు అభ్యర్థి ఎవరైనా ప్రధానం కాదు, అభ్యర్థి ఎవరైనప్పటికీ ఏదైతుందో రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి చేసేతర విజయ పతాక ఎగరవేసే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని చెప్పని ఈయన సభాముఖం చెప్తా చెప్పంటున్నాను. రాష్ట్రంలో కొనసాగినట్లుగా వినీతి పాలన గురించి మిత్రులు చాలా విషయాలు చెప్పారు. నేను జాతీయ స్థాయిలో చెప్పంటున్నాను. నేను ఈ రాయి గోడ మీద కనబడుతుందా చక్కెర కర్మాగారం తెరవబడాలంటే మరొకసారి మోడీ కొట్టేయాలన్నా మరి ఇది ఆశ్చర్యం అనిపించిందా? ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి లేడా? మరి చక్కెర కర్మాగారం తెరిపించడము మోడీ గారికి ఆయన చేతిలో ఉండి ఉన్నట్టయితే తెరవగలిగినట్టయితే ఆ చిత్తశుద్ధి ఆయనకు ఉండి ఉన్నట్టయితే మరి 5 సంవత్సరాల కాలంలో
పాటు బోధన చక్కెర కర్మాగారం కానివ్వండి, మెట్పల్లి చక్కెర కర్మాగారం కానివ్వండి, లేదా ముమ్మడిపల్లి కానివ్వండి, తెరిపించాలని మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు, చర్యలు చేపట్టలేదు చెప్పంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం ఏర్పడడంతోనే ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా మీకు సుదర్శన్ రెడ్డి గారు ఏదైతుందో వారే కానీ జగిత్యాల ప్రాంతాన్ని బాధ్యత వహిస్తున్నారు. నేనే అటువంటి కాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్లి ఈ నిజాం చక్కెర కర్మాగారంలో పునఃప్రారంభం ఆవశ్యకత అయితే వారి దృష్టి తీసుకెళ్లి వారికి ప్రత్యామ్నాయంగా మనం సాగు చేయగలిగే అవకాశం ఉన్నటువంటి ఒక పంట చెరుకు అని చెప్పి అంటున్నారు. చెరుకు పంట అని చెప్పి అంటున్నాను. ఆ చెరుకు పంట ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మిత్రుడు శ్రీధర్ బాబు గారు పరిశ్రమల శాఖ మంత్రి గారు ఆధ్వర్యం లోపల కమిటీ వేయటం, ఓ సమావేశం నిర్వహించడం, త్వరలోనే వచ్చే 20 నాడు ఏదైతుందో మరి సుదర్శన్ రెడ్డి గారి యొక్క సూచన మేరకు బోధన ప్రాంతాన్ని పర్యటించబోతున్నాం అని చెప్పి అంటున్నా. మరి కేవలం ఎన్నికల చేసిన వాగ్దానం అనే కాదు, రైతాంగ పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఈ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయడం కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత అని చెప్పని ఈయన సభాముఖమని చెప్తూ చెప్పండి. రైతు సంక్షేమం కొరకు కట్టుబడి ఒక పార్టీ చేయడం కాంగ్రెస్ పార్టీ మాత్రం చెప్పంటున్నా. జాతీయ స్థాయిలో దేశ రాజధాని ఢిల్లీలో ఏదైతుందో గడిచిన 4 రోజులకెళ్ళి రాజకీయాలకు అతీతంగా రైతాంగ ఉద్యమం చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నారు? కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ చట్టబద్ధత కల్పించాలని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులకు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయం చేయడం జరుగుతుంది. ఆ మద్దతు ధర నిర్ణయం చేయడమే కాదు, నిర్ణయింపజేసిన మద్దతు ధర చట్టబద్ధ కల్పించి రైతాంగానికి అందింపజేయడం ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత చెప్పండి. దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్ననాడు రైతాంగాన్ని రుణవిందం చేయడానికి ఏదైతుందో ఏకమొత్తంగా ₹1,00,000 రుణమాఫీ చేయడంతో పాటుగా ఏనాడు కూడా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు ఏదైతుందో ఇబ్బంది కలగకుండా రైతాంగానికి అండగా పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతుందో 4 రోజులకెళ్ళి దేశ రాజకీయ ఉద్యమం అవుతుంటే కనీసం చరణ చెప్పండి. ఏమనంటే దేశం పెరుగుతుంది, సబ్కా సాత్ సబ్కా వికాస్, మన సబ్కా సాత్ సబ్కా వికాస్ ఎక్కడ మాకు అర్థం కాదని చెప్పండి. $105 బ్యారెల్ క్రూడాయిల్ ఉన్ననాడు 2014 ఏదైతుందో ₹50 తింటుండేది, ₹70 పెట్రోల్ ఉండే. ఇవాళ ఏదైతుందో అదే క్రూడాయిల్ బ్యారెల్ ధర $75 తగ్గిపోయింది. $105 ఉన్ననాడు ఏదైతుందో డీజిల్ ₹50 పెట్రోల్ మరి ₹70 ఉంటే ₹75 తగ్గితే అది తగ్గాలి పెరగాలి, తగ్గాలి. దీని ఎత్తుంది వాళ్ళ ₹99 నిజమాబద్దమే. పెట్రోల్ ఎత్తుంది ₹109, ₹110 చెప్పంటున్నారు. మరి కారణం ఎవరు? మరి జాతీయ స్థాయిలో అధికారం ఉండడం భారతీయ జనతా పార్టీ చెప్పంటున్నారు. ఆయిల్ కంపెనీలు ఏదైతే ఈ ఒక్క సంవత్సరం లోపల $75,000 కోట్ల ఏదైతుందో వాళ్ళ ఆదాయం సమకూర్చుకుంటుంది. కేవలం ఆయిల్ కంపెనీలకు ఆదాయం సమకూర్చడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప మరి వినియోగదారుల సామాన్య ప్రజానికానికి అండగా నుంచి జాతీయ స్థాయిలో కూడా ధర తగ్గిందో పెట్రోలియం ధర తగ్గించాలనే ఒక ఆలోచన లేకుండా సామాన్య ప్రజానికం భారం వేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నువ్వు ఏ విధంగా ప్రజల్లోకి వచ్చే ఓటరిగా నైక్యత ఉందని చెప్పంటున్నాను. ఇవాళ జాతీయ స్థాయిలో నిరుద్యోగం ఏ స్థాయిలో పెరిగిపోయింది. అలాంటి యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో గ్రామీణ ప్రభుత్వం వ్యవసాయ కూడా పరికల్పిత భావనతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామాలలో వ్యవసాయ కూలీలను పరికల్పన చేయడమే కాదు, గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందంటే కేవలం ఎన్ఆర్ఈజీఎస్ నిధులే చెప్పక తప్పని చెప్పంటున్నా. దాని మార్గదర్శకం ఎవరు? మన అధినాయకులను సోనియా గాంధీ గారు చెప్పక తప్పదని చెప్పంటున్నారు. ఆహార భద్రతే కానివ్వండి, పేద ప్రజలకు అందగానే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నారు. దయచేసి ఇక్కడ రాష్ట్రంలో ఏదైతుందో అవినీతిమయమైనటువంటి నియంత్రణతో కలిగిన
పాడుతున్నటువంటి ఆవశ్యకత బాధ్యత మనపై ఉందని చెప్పండి. మన సోదరు కాంగ్రెస్ గారు అందరూ కూడా చెప్పండి. నేను మొన్నటి శాసన ఎన్నికల్లో ఏ విధంగా అయితే అందరూ కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడానికి ప్రయత్నం చేయడం జరిగిందో జాతీయ స్థాయిలో కూడా ఇండియా కూటమి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో పాటుగా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయడమే మన లక్ష్యం ఎంచుకోవాలని చెప్పని నేను మనవి చేస్తూ సమయం తీసుకోకుండా వాస్తవం మహేష్ కుమార్ గౌడ్ గారు శాసన మండలికి ఎంపీ కావడం అంటే మొత్తం నిజామాబాద్ జిల్లాకే కాదు యావత్ రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా ఏదైతుందో ఇది అభినందించదగ్గ విషయంగా పేర్కొంటున్నాను చెప్పండి. కాంగ్రెస్ కార్యకర్తల పార్టీ బలోపేతం కొరకు ఎవరు కృషి చేసినా కానీ మన రవీంద్రనాథ్ గారి ఒక హోదా తప్ప లభిస్తున్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారిని అట్లాగే షబీర్ అలీ గారులను హృదయపూర్వకంగా అభినందిస్తూ మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మీరు సుదర్శన్ రెడ్డి గారు ఏదైతుందో నీటిపారుదల శాఖ మార్చులుగా వారు అన్నాడు ఏదైతుందో గుప్తా అలీ సాగర్ మోడర్నైజేషన్ అధికారులు కానివ్వండి కాక నిజాం సాగర్ మనకు వచ్చే నీటి ఏదైతుందో తేలేంత వరకు నీరు వచ్చే విధంగా చర్యలు చేపట్టడంతో పాటుగా కూడా ప్రాణంగా చేపల ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఒక ప్యాకేజ్ 20, 21, 22 ఈ 3 ప్యాకేజ్ కూడా నిర్మాణ పూర్తి చేయబడినట్టయితే మన నిజామాబాద్ జిల్లాతో పాటుగా కామారెడ్డి బాన్సువాడ కూడా ఏదైతుందో సాగునీటి కొరకు ఇబ్బంది లేకుండా మనం మొత్తం సాగుమయ్యే అవకాశం ఉంటుందని చెప్పంటారు. 10 ఏళ్ళు గడుస్తుంది. మరి టీఆర్ఎస్ నాయకులు ఏదైతుందో ఈ జిల్లా వాస్తవం రైతాంగానికి ఏం చెప్తుందో తెలియదు కానీ 10 ఏళ్ళ తక్కడి మన్నించిపోయిందని చెప్పంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైనా కానివ్వండి చెప్పంటున్నా షబీర్ అలీ గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మా మిత్రుడు సురేష్ రెడ్డి గారు కానివ్వండి వారు ఎట్లా మంచిగా బాధ్యత చేపట్టబోతున్నారు. మరి ఏ హోదా అనేది కాదు వారిపై బాధ్యత ఉన్నది. ఈ ప్యాకేజ్ 20, 21, 22 పూర్తి చేపించి నిజామాబాద్తో పాటుగా కామారెడ్డి వరకు ఏదో సాగునీరు చేయడం మనందరికీ బాధ్యత కర్తవ్యంగా ఎత్తుకొని కృషి చేయడం జరగాలని చెప్పని జరుగుతుందని చెప్పని నేను మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్.